నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. 98వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. సెంచరీకి చేరువు కాబోతూ ఉన్నాం. ఎప్పట్లాగనే ఈ వారం కూడా సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచటిల్ గారు నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఈ వారం సాయి కృష్ణ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేరు. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం ఎపిసోడ్ని మనం స్టార్ట్ చేసేద్దాం. సురేష్ గారు నమస్తే. నమస్తే. సో ముందుగా బర్నింగ్ ఇష్యూస్, కోర్స్ మనం ఈ వారం డిస్కస్ చేయబోయేవన్నీ కూడా బర్నింగ్ టాపిక్సే. ముందుగా జమ్మూ కాశ్మీర్తో మొదలు పెడదాం. చాలా కాలం స్తబ్దుగా ఆల్మోస్ట్ అంత పాసివ్గా ఉన్నటువంటి టెర్రరిజం కాస్త కాశ్మీర్ బాగానే ఉంది. ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీలో ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. జమ్మూలో వరుసగా అటాక్స్ జరుగుతున్నాయి. 3-4 రోజుల్లో వరుసగా 3 అటాక్స్ జరిగాయి. అది కూడా ప్రమాణ స్వీకారం జరిగిన రోజే మొదలైంది. ఇక్కడ మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదే రోజున రియాసీలో పెద్ద అటాక్ జరిగింది. 9 మందో 10 మందో చనిపోయారు. ఆ తర్వాత కఠువాలో జరిగింది, మరొక దోడా జిల్లాలో జరిగింది. ఏంటి ఒక్కసారిగా ఈ కోయిన్సిడెన్స్ ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి, ఏం జరుగుతుంది? రాజుగారు మీరు చెప్పినట్ల కాశ్మీర్ వ్యాలీలో ప్రాబ్లం లేదు. అక్కడ చాలా మటుకు ఫ్లాట్ టెరిటరీ అంటారు దాన్ని. ఆర్మీకి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ బెటర్ ఉంది. టెర్రరిస్ట్ని ట్రేస్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది టెరైన్. జమ్మూ అట్లా కాదు. జమ్మూలో ఎస్పెషలీ ఇప్పుడు మన జరిగిన రియాసీ అటాక్ లాంటి ప్లేస్లో కమ్యూనికేషన్ చాలా పూర్ ఉంది. అక్కడ సిగ్నల్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ నేను లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా చోట్ల లదాఖ్లో కూడా నెల ముందు వెళ్ళినప్పుడు చాలా చోట్ల సిగ్నల్స్ పనిచేయవు అసలు. అది కొన్ని కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే చైనా వైపు నుంచి సిగ్నల్స్ మళ్ళీ వాళ్ళు మన సిగ్నల్స్ ట్యాప్ చేసుకొని మన ఇక్కడ లోకల్ లదాఖీస్ని కాంటాక్ట్ చేస్తారు. అది కూడా బహుశా కాశ్మీర్లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ కాశ్మీర్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది కాశ్మీర్ హాలిడే ఎవరైనా ప్లాన్ చేస్తుంది, లేకుంటే లదాఖ్ హాలిడే ప్లాన్ చేస్తున్నారు చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ లదాఖ్ వెళ్తున్నప్పుడు మీ ప్రీపెయిడ్ కనెక్షన్స్ పనిచేయవు అక్కడ. మీరు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు. యూజువల్లీ ఎయిర్పోర్ట్లో అనౌన్స్ చేస్తారు, కానీ శ్రీనగర్కి వెళ్ళే వాళ్ళ లేకుంటే లే లదాఖ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ప్రీపెయిడ్ కనెక్షన్స్ పనిచేయవు. అక్కడ పోస్ట్ పెయిడే పనిచేస్తుంది. సో మీరు గిట్ట ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు హాలిడే అక్కడికి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే ప్రీపెయిడ్ కనెక్షన్స్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఎవడైనా ఒక ఫోన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి వాడు ప్రీపెయిడ్ తీసుకుని మన దగ్గర కనిపిస్తారు కదా, రోడ్ల మీద కూర్చుంటారు వాళ్ళు. ప్రీపెయిడ్. పోస్ట్ పెయిడ్ అంటే ఒక అథెంటికేషన్ ఉంటుంది. ప్రీపెయిడ్లో కూడా ఉంది కానీ ఆధార్ కార్డు ఇస్తాడు, కానీ పోస్ట్ పెయిడ్ కొంచెం స్ట్రిక్ట్. ఇంకా అది మన బయోమెట్రిక్ చెక్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు. సో ఈ కాశ్మీర్లో కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కొంచెం బాగుంటుంది. శ్రీనగర్ ఎందుకంటే క్యాపిటల్ ఉండే, జమ్మూ కూడా క్యాపిటల్, సమ్మర్ క్యాపిటల్ ఉంటుంది. కానీ ఈ అబ్దుల్లాస్ కానివ్వండి, ముఫ్తీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ఒక స్టెప్ అదర్లీ ట్రీట్మెంట్ ఇచ్చారు జమ్మూ వైపు. కమ్యూనికేషన్ బాగాలేదన్నమాట. సో ఈ ప్రాబ్లంతోనే ఇక్కడ ఈ కమ్యూనికేషన్ లేన ఇప్పుడు ఈ అటాక్ జరిగిందని కూడా చాలా సేపు తర్వాతనే వీళ్ళకి తెలుసు, ఇన్ఫర్మేషన్ వచ్చిందని. అప్పుడు దాకా వీళ్ళు పారిపోయారు టెర్రరిస్ట్ అక్కడి నుంచి. యూజువల్లీ కాశ్మీర్లో మీరు చూస్తుంటారు, వ్యాలీలో అటాక్ కాగానే సరౌండ్ చేసుకుంటారు సెక్యూరిటీ ఫోర్సెస్. వితిన్ హాఫ్ అన్ అవర్ ఆ ఎంటైర్ ఏరియాని కార్డన్ చేసుకొని కార్డన్ సర్చ్ ఆపరేషన్ అంటారు దాన్ని. చాలా ప్లాన్డ్గా చేసినట్టున్నారు. ఇది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేదాకా ఫస్ట్ యాక్సిడెంట్ అనుకున్నారు, తర్వాత తెలిసింది యాక్సిడెంట్ కాదు, ఇది ఫైరింగ్ జరిగింది. దాంతో అక్కడ అట్లాంటి యాక్సిడెంట్ చాలా కామన్. అక్కడ హిమాచల్ వైపు కూడా బస్సులు పడిపోతే కొండపై నుంచి కిందకి పడిపోయి చాలామంది చనిపోతారు. అది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ నార్త్ ఈస్ట్లో ఈవెన్ నార్త్లో కూడా. కానీ ఇక్కడ జరిగిన దాని ప్రకారం ఇప్పుడు ఈ మోదీ గారు ఒక రివ్యూ కూడా చేశారు. ఎందుకు ఇది జరుగుతుంది, ఒక కొత్త యాక్సిస్ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారా, జమ్మూ రీజన్ పెట్టి కొత్త యాక్సిస్ తయారు చేస్తున్నారా అని మోదీ గారు ఒక రివ్యూ చేశారు. అజిత్ దోవల్ గారు అప్పుడు నిన్ననే ఆయన్ని రీఅపాయింట్ చేశారు మన సాయంత్రం. అండ్ జేఎన్కే డీజీపీ స్వైన్ గారు ఉన్నారు, ఆర్ఆర్ స్వైన్. వీళ్ళిద్దరు 3-4 కూర్చొని, మిగతా ఆఫ్కోర్స్ ఆఫీషియల్స్ ఉండుంటారు, మనకు తెలియదు, ఒక కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ని రీవర్క్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో. బహుశా దాని ఇంపాక్ట్ మీకు వచ్చే ఒక నెల లోపల కనిపిస్తుంది దాని ఇంపాక్ట్. ఎందుకంటే ఇమ్మీడియట్గా ట్రూప్ మూవ్మెంట్ అంతా ఈజీగా ఉండదు. బేసిక్లీ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ స్నో మెల్టింగ్ స్టార్ట్ అయింది, సమ్మర్ స్టార్ట్ అయింది అక్కడ. సో ఈ స్నో ఉన్న టైంలో చాలా హెవీ స్నో పడుతుంది జమ్మూ కాశ్మీర్ ఆ రీజన్లో టువర్డ్స్ ద ఎల్ఓసి ఆల్సో. క్రాసింగ్ చేయడానికి చాలా టఫ్ ఆ స్నోలో. మీకు కార్గిల్ కూడా గుర్తుంటుంది, కార్గిల్ ఎట్లా జరిగిందని. కార్గిల్ స్నో టైంలో వాళ్ళు వచ్చి కూర్చున్నారు పైన ఫస్టే. సో మన ట్రూప్స్కి మూవ్మెంట్ కూడా చాలా టఫ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా స్నో మెల్టింగ్ కాగానే ఒక 40 నుంచి 50 మంది పాకిస్తానీ టెర్రరిస్ట్ మన బార్డర్ క్రాస్ చేశారు. అది ఎక్కడ క్రాస్ చేశారో ఎట్లా క్రాస్ చేశారో తెలియదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం ఒక 40 నుంచి 50 మంది అక్కడ ఉన్నారు. ఎక్కడో జమ్మూ ఏరియా, కొంతమంది కాశ్మీర్ ఏరియాలో కూడా దాచుకున్నారు అనమాట.
తో ఈ 40-50 మంది ఈ అటాకులు చేస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న టీమ్స్గా సెటప్ చేసుకొని చేస్తున్నారేమో. సో నేను చెప్పినట్లు ఇది ఫ్లాట్ ఫ్లోర్ వ్యాలీ అని చెప్తారు కాశ్మీర్ వ్యాలీని. కొంచెం ఫ్లాట్ ఉంటుంది, లేకుంటే ఇంక్లైన్ ఉంటుంది. టెర్రరిస్ట్కి సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడిక్కడ కనిపిస్తారు వాళ్ళిద్దరికి. కానీ జమ్మూలో అది కాదు. జమ్మూలో ఇంకొక డిఫరెంట్ మౌంటైనస్ టెరైన్ ఉంది. అది కంప్లీట్గా కొండ ఉంటుంది. అక్కడ ఎక్కడ దాచుకుంటే కూడా మీకు కనిపించదు. అండ్ యూఆర్ సిట్టింగ్ డక్ అంటారు ఇంగ్లీష్లో. కింద నుంచి వచ్చినోడు డెఫినెట్ ఫైర్ నుంచి కూడా ఫైర్ చేస్తాడు. కార్గిల్లో కూడా జరిగింది అదే. కానీ కార్గిల్ వాజ్ అ ఫార్మల్ వార్, ఇది ఇన్ఫార్మల్ గెరిలా వార్, ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీ ప్రకారం ఈ మీటింగ్లో జరిగిన మోదీ గారు, దోవల్ గారు అండ్ డీజీపీ, జేఎన్కే, మిగతా సెక్యూరిటీ ఆఫీషియల్స్, ఆర్మీ ఆఫీషియల్స్ అందరు కలిసి మీటింగ్లో డిస్కస్ చేసిన ఏం మనకు క్లియర్గా తెలియదు. కానీ వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఒక షిఫ్టింగ్ స్ట్రాటజీ చేస్తున్నారు. ఇప్పుడు 1990s ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎట్లా ఉంటే దాన్ని అట్లనే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే 1990s ఈ కొండ పైన కూర్చోబెడతారు మన ఆర్మీ వాళ్ళని. ఇది చాలా డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళకి రేషన్స్ పంపించాలి, వాళ్ళ షిఫ్ట్ చేంజింగ్ ఉంటుంది. అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ వింటర్లో చాలా కష్టం అక్కడ వాళ్ళు మెయింటైన్ చేయడానికి. కానీ అక్కడ పెడితే అడ్వాంటేజ్ అంటే అక్కడి నుంచి మీరు మొత్తం రికాన్సెన్స్ చేసుకోవచ్చు. ఒక కొండ నుంచి ఇంకో కొండ 5 కిలోమీటర్ దూరం ఉంటే ఇక్కడ ఒక ఆర్మీ పోస్ట్, అక్కడ ఒక ఆర్మీ పోస్ట్. అది రాష్ట్ర రైఫిల్స్ ఉండొచ్చు, రెగ్యులర్ ఇండియన్ ఆర్మీ ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, జేఎన్కే పోలీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ దే హ్యావ్ టు గార్డ్ ద మౌంటైన్ టాప్స్ అన్నమాట. అది కాకుండా ఈ రెస్యూమింగ్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అని, ఇది ఈ మీటింగ్ తర్వాత వచ్చిన డీటెయిల్స్ మనం చూస్తాం. ఆపరేషన్ సెక్టర్ వైజ్ చేయబోతున్నారంట. సో సెక్టర్ వైజ్ అంటే ఇప్పుడు దోడా తీసుకోండి, ఒక సెక్టర్గా తీసుకుంటారు. అది కాకుండా జమ్మూ సిటీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, అట్లనే బారాముల్లా అటువైపు కాశ్మీర్ వైపు ఉన్నది, అటునుంచే మోస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది అన్నమాట. సో ఈ అంతా ఏరియాస్ అన్ని పాకెట్స్ అన్ని మనం చూడాల్సి వస్తుంది అన్నమాట. ఈ కంప్లీట్ అనంతనాగ్ కానివ్వండి, మిగతా అన్ని ఏరియాస్లో నౌ దే గోయింగ్ టు మేక్ ఇట్ 1 బ్లాక్. ఒక కమాండర్కి ఇచ్చేస్తారు. అది అగైన్ కెన్ బి ఆర్మీ, పోలీస్, ఎవ్రీబడి, సిఆర్పిఎఫ్ ఎవరైనా ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ ఫినామినన్ ఇప్పుడు జరిగిన రియాసీలో జరిగింది కానీ, దోడాలో జరిగింది కానీ, మీరు చెప్పినట్లు కఠువాలో జరిగింది కానీ, మీరు చూసుంటారు ఈ అటాక్స్లో వాళ్ళు ఇమ్మీడియట్గా డిసపియర్ అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళారు ఎవరు తెలియట్లేదు. నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది, మనం రికార్డ్ చేస్తున్న దానికన్నా ఒక రోజు ముందు ఎన్కౌంటర్, 2 చనిపోయారు. దాంట్లో ఒక సిఆర్పిఎఫ్ జవాన్ కూడా ఈ వాజ్ మార్టర్డ్ ఇన్ దట్. కానీ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ లష్కర్-ఏ తైబా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆపరేషన్స్ని జమ్మూకి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి డిఫరెంట్ యాక్సెస్ ఉంది. చెనాబ్ రివర్ ఒకటి ఉంది. సో త్రూ దట్ రివర్ ఆల్సో తావి, జమ్మూ తావి అంటాం మనం. ఫస్ట్ ఒక రైల్వే స్టేషన్ చాలా ఫేమస్ ఉండే ఆ టైంలో. అది కాకుండా ఉజ్ అండ్ రావి రివర్స్, ఇది కూడా అక్కడ ఉన్నాయంట. ఈ యాక్సెస్ పెట్టుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ రివర్స్ నుంచి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ క్రాస్ చేయడం, తిరిగి రావడం, ఇదంతా. సో పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న దిస్ ఇస్ ద డిటర్మైన్డ్ ఎఫర్ట్. ఆ రోజు రాత్రి స్వేరింగ్ ఇన్ నడుస్తున్నప్పుడు అటాక్ జరిగింది. ఆ రోజు సాయంత్రం డెలిబరేట్గా చేశారు. ఎందుకంటే మేజర్ లోకల్ ఆ ఏరియాలో ఉన్న లీడర్స్, బంగ్లాదేశ్ కానివ్వండి, మాల్డీవ్స్ కానివ్వండి, మారిషస్ కానివ్వండి, శ్రీలంక, భూటాన్, నేపాల్, వీళ్ళందరూ వచ్చినప్పుడు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇట్లా ఒక ఇన్సిడెంట్ చేశారు వాళ్ళు. డెఫినెట్ అంటే పాకిస్తాన్ చేయుందని వాళ్ళ ఆర్మ్స్ చూస్తేనే తెలిసిపోతుంది. వాళ్ళ బుల్లెట్స్ అక్కడ యూజ్ చేసిన బుల్లెట్స్ అంతా పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాళ్ళకి ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేస్తారు. అది వాళ్ళు యూజ్ చేస్తారు. అది మీకు మార్కెట్లో దొరకదు ఇదంతా. సో ఆబ్వియస్లీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించిన వాళ్ళు వీళ్ళే, దాంట్లో డౌట్ లేదు. కానీ మనం మళ్ళీ ఒక బాలకోట్ చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు, తప్పు. వీ షుడ్ ట్యాకిల్ దీస్ ఫెలోస్ ఇన్ ఇండియా. భారతదేశంలో వీళ్ళని ట్యాకిల్ చేయాలి. పాకిస్తాన్ తర్వాత చూసుకుందాం. ఇక్కడికి వచ్చిన 40-50 మందిని అందరిని ఫినిష్ చేసేస్తే దెన్ ద మెసేజ్ గోస్ అవుట్, ఇంకోటి పంపిస్తే వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తామని. ఇప్పుడు మనకు బాలకోట్ ప్రాబ్లం లేదు. మీకు రాజుగారు బాలకోట్ అటాక్ జరిగిన తర్వాత ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అడిగారు, అరవింద్ కేజ్రీవాల్ ప్రూఫ్ అడిగారు. మీరు గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత చాలామంది మేజర్ టెర్రర్ లీడర్స్, లష్కర్-ఏ తైబా లీడర్స్, జైషే మహమ్మద్ లీడర్స్, వీళ్ళు ఎవరు కనిపించలేదు. ఒక్కడు ఇవాళ దాకా కనిపించలేదు. వాళ్ళ కమాండర్స్ అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆ రోజు. సో ఇండియా యాక్టెడ్ ఆన్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. అండ్ బాలకోట్ అనేది ఇట్ ఈస్ అ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే మన దగ్గర దియోబంద్, యూపీలో ఉన్న దియోబంద్కి బాలకోట్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది త్రూ రిలీజియస్ లైన్. సో బాలకోట్ అనేది వాళ్ళకి చాలా పాత సిగ్నిఫికెన్స్ ఉండే అక్కడ ఆ ఏరియాలో. సో ఈ టెర్రరిస్ట్ అంతా అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఒక్కటే కాదు, రిలీజియస్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుండే. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో డెస్ అ టోటల్ ఎలిమెంట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అక్కడ ఒక గవర్నమెంట్ అనేది పేరు కోసం ఉంది అంతే. వాళ్ళకి డబ్బులు లేవు, ఐఎంఎఫ్ దగ్గర బతుకుతున్నారు. మొన్ననే నేషనల్ స్టాబ్లో ఒక డిబేట్ కూడా మనం చేసాం, ఆర్మీకి ఉన్న బడ్జెట్ గురించి డిబేట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళు 1.7% వాళ్ళ జీడిపి వాళ్ళ ఆర్మీ మీద పెడుతున్నారు వాళ్ళు.
వాళ్ళ జీడిపియే చాలా తక్కువ. భారతదేశం కూడా అంతే పడుతుంది 1.9%. కానీ మన జీడిపి ఎక్కడుంది, వాళ్ళ జీడిపి ఎక్కడుంది? వాళ్ళకి తినడానికి ఆట లేదు, అక్కడ కొట్టుకుంటున్నారు. సో వీళ్ళు కానీ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ బడ్జెట్ ఎప్పుడు తగ్గించరు. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు. యూరోప్లో పెద్ద పెద్ద మ్యాన్షన్ కొనుక్కుంటారు. ఇలా పాకిస్తాన్ జనరల్స్ చూడండి, ఎవడైనా రిటైర్ అయిన వాళ్ళు ఒక్కడు పాకిస్తాన్లో ఉండడు. అయితే బ్రిటన్లోనో లండన్లో ఉంటాడు, లేకుంటే దుబాయ్లో ఉంటారు. పెద్ద పెద్ద ఇల్లు తీసుకుంటారు, కొనుక్కుంటారు. ఎంత డబ్బులు వీళ్ళకి వచ్చేది ఇక్కడి నుంచి, అన్అకౌంటెడ్ మనీ. అది పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్ కూడా నోరు తెరిచి మాట్లాడడానికి దమ్ము లేదు వాళ్ళకి. ఈ టెర్రరిజాన్ని ఇప్పుడు మనం చూస్తుంది, ఈ టెర్రరిజాన్ని ఇప్పుడు కొత్త రూపంలో వస్తుంది. దాన్ని డెఫినెట్లీ ఈ బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం, అదొకటి. దట్ ఈస్ పాసిబుల్. అది కాకుండా ఈ మౌంటైనస్ టెరైన్లో కంటిన్యూస్లీ అక్కడ ఒక హైడింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ టెర్రరిస్ట్ని ట్యాకిల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అఫ్కోర్స్ నేను చెప్పినట్లు ఇది ఒక నెల పడుతుంది దీని ఇంపాక్ట్ చూడడానికి ఆన్ గ్రౌండ్. కానీ ఆల్రెడీ మనకు ఇంక్రీజ్ యాక్టివిటీ సెక్యూరిటీ ఫోర్సెస్ వైపు నుంచి చూసాం. కానీ ఇది ఒక ఇంగ్లీష్లో అంటారు క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటారు. మన టామ్ అండ్ జెర్రీ చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి పోతే అక్కడి నుంచి పోతే ఇక్కడి నుంచి వీళ్ళు కంటిన్యూస్గా మూవ్ అవుతుంటారు. ఇప్పుడు వీళ్ళు జమ్మూలో కాన్సన్ట్రేట్ చేస్తే రేపు కాశ్మీర్ మీద ఒక అటాక్ చేస్తారు. కానీ కాశ్మీర్లో అటాక్ ఎందుకు చేయట్లేదంటే అక్కడ లోకల్ పాపులేషన్ వీళ్ళతో మొత్తం తంగైపోయారు టెర్రరిస్ట్ వాళ్ళతో. ఇక్కడ కూడా మన రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్లో కూడా అక్కడ లోకల్స్ చెప్పారంట వీళ్ళు ఎవరు చేశారని చెప్పి. 50 మందిని డిటైన్ చేసుకున్నారు లోకల్స్. ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేకుండా చేయలేరు. బికాస్ దట్ ఏరియా 60-40 పాపులేషన్ ఉంది. 60% హిందూస్, 40% ముస్లిమ్స్. సో న్యాచురల్లీ లోకల్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కడో ఏదో ఇంట్లో దాచుకుంటారు అటాక్ తర్వాత, దాని నుంచి అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవుతారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తిండి పెట్టాల్సి వస్తుంది. మొన్న కూడా జరిగిన ఎన్కౌంటర్ 2 టెర్రరిస్ట్ని చంపిన దాంట్లో ఒక లోకల్ విలేజర్ ఆర్మీని ఇన్ఫార్మ్ చేసిండు కాశ్మీర్. దట్ వీళ్ళు వచ్చారు, వీళ్ళిద్దరు వచ్చి మా ఇంటికి వచ్చి ధమ్కి ఇచ్చారు, నీళ్ళు కావాలని చెప్పారు, నీళ్ళు తీసుకెళ్ళిపోయారు, అన్నం కావాలంటే అన్నం కూడా పట్టుకెళ్ళిపోయారని. ఆ లోకల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర తెలంగాణ నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న తెలంగాణలో నక్సలిజంని ఇక్కడి నుంచి కంప్లీట్గా వైప్అవుట్ చేసేసారు. ఇప్పుడు బస్తరు ఆ ఏరియాలో ఉన్నారు అందరూ. గద్రిచోళ్ళు ఇక్కడ ఈ మహారాష్ట్ర వైపు ఉన్నారు, కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆ యాక్సెస్లో ఉన్నారు వాళ్ళు. కానీ ఆంధ్ర తెలంగాణలో ఒకటే నల్లమలలో నో ఎంట్రీ ఏరియా ఉండే సెక్యూరిటీ ఫోర్సెస్కి. ఇప్పుడు చూడండి అది ఎందుకు జరిగిందంటే వాళ్ళకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ద గ్రౌండ్ చాలా బాగుంది. తెలంగాణ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పుడు కూడా దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మీరు ఒక కౌంటర్ టెర్రరిజంది ఒక స్టేట్ లెవెల్ చూస్తే ఐ థింక్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇప్పుడు ఛత్తీస్గఢ్ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. మనం చూసాం ఎంతమందిని చంపారు ఇప్పుడు దగ్గర 100 మంది కానీ ఎక్కువ చంపేశారు నక్సలైట్స్. సో డెఫినెట్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అక్కడున్న లోకల్ పాపులేషన్ ఇన్వాల్వ్ చేసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆపరేట్ చేస్తే ఇజ్రాయెల్ చేస్తున్న అదే స్టెప్ గాజాలో మీరు చూడండి. ముందు 4 హాస్టేజెస్ని రెస్క్యూ చేశారు. ఎట్లా చేశారు? దే హ్యాడ్ వెరీ వెరీ గుడ్ కానీ ఒక నెల ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకుంటా, డబుల్ చెక్ చేసుకుంటా, అది ఒక అంబుష్ అయితే కాదు కదా అని చెప్పేసి మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళు చేశారు ఆపరేషన్. అది దానిలో గ్రౌండ్లో ఉన్న 250 మంది చనిపోయారు వాళ్ళు, గాజాలో ఉన్న మంది. అది కొంతమంది టెర్రరిస్టు, కొంత సివిలియన్స్. అది జరుగుతుంది ఎప్పుడైనా, అది కొలాటరల్ డ్యామేజ్ అంటారు. కానీ జమ్మూలో ఎప్పుడు జరిగింది ఈ అటాక్ని డెఫినెట్గా మోదీ గవర్నమెంట్ రాగానే ఒక గుడ్ మార్నింగ్ కాల్ లాగా పంపించారు వీళ్ళు. దాన్ని అరకట్టాల్సింది వేకప్ కాల్. ఇట్ ఈస్ అ వేకప్ కాల్. ఇట్ ఇస్ మోర్ దెన్ వేకప్, ఇట్స్ గుడ్ మార్నింగ్ కాల్. అంటే మోదీ గారు వచ్చారు కదా చూడండి అని చెప్పి 10 మంది చంపేసిన తర్వాత మోదీ గారికి పవర్ లేదు. ఎందుకంటే ఇదే ఇష్యూ రాహుల్ గాంధీ లోక్సభలో తీసుకొస్తారు. చూడండి 100% తీసుకొస్తారు. వాళ్ళు కండెమ్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ అటాక్ని కండెమ్ చేయకుండా ఎక్కడుంది జమ్మూ కాశ్మీర్లో పీస్ అని. అది కూడా కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బస్సులో వస్తున్న అందరూ యాత్రికులు అంటే వాళ్ళ పిలిగ్రిమ్స్ వాళ్ళందరూ యూపీ నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నారు, కటార్. సో దాని కనెక్షన్ కూడా ఉంది. అది ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ మీదే ఎందుకు దాడి చేస్తారు, ఇంకొక బస్సు మీద ఎందుకు దాడి చేయలేదు, లోకల్ పాపులేషన్ వెళ్తున్న బస్సు మీద ఎందుకు దాడి చేయలేదు. చాలా దట్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఒక్కటే చూడకుండా ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఆ మెసేజ్లో ఉంది రాజు గారు. అండ్ దట్ ఐ థింక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం దే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ఆర్మీ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. అది కంప్లీట్ కోహెషన్ ఒకటి లేకుండే కొన్ని ఒక 2-3 నెలల్లో బిట్వీన్ పోలీస్, సిఆర్పిఎఫ్, ఆర్మీ ఒక కౌంటర్ యూనిట్ని కంప్లీట్గా ఒక కోహెసివ్ యూనిట్గా వర్క్ చేయట్లేదు. ఇప్పుడు బహుశా అది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకసారి టెర్రరిజం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇండివిజువల్ దాంట్లో వెళ్ళిపోయారు. పోలీస్ పని మీద వెళ్ళిపోయారు, రాష్ట్రీయ రైఫిల్స్ వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు, నార్దర్న్ కమాండ్ వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు. సో ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ సమ్వేర్. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక కంప్లీట్ యూనిట్గా పనిచేసి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఇస్ ద బెస్ట్, డౌటే లేదు దాంట్లో. అంటే ఆ ఏరియాలో వాళ్ళ దగ్గర ఎంతోమంది చనిపోయారు పోలీస్ ఆఫీసర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ముస్లిమ్స్. 95%, 98% ముస్లిమ్స్ ఉండే. బట్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్.
వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు అక్కడ, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళని బైపాస్ చేసి ఎర్లీ డేస్లో చేశారు, 80s ఎర్లీ 90s కూడా. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అది చేశారు, తప్పు చేశారు. వాళ్ళని బైపాస్ చేయకండి. జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అనే గ్రూప్ ఉంది, దే ఆర్ రియలీ గుడ్. వాళ్ళే అక్కడ ఉన్న టెర్రరిస్ట్లో మోర్ దెన్ హాఫ్ ద టెర్రరిస్ట్ని చంపింది వీళ్ళే, ఎస్ఓజీ. వాళ్ళు లీవ్లో పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపేస్తున్నారు వాళ్ళని టెర్రరిస్ట్ వచ్చి. ఆలోచించండి, వాళ్ళు అంతా భయపడతారు వాళ్ళని. సో వాళ్ళ లోకల్ ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్ చేసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెంచితే డెఫినెట్లీ వీ విల్ సీ ఎ టర్న్ అరౌండ్ ఇన్ ద సిచ్యువేషన్. కానీ ఇది నడుస్తూనే ఉంటుంది, ఏదో జీరో టెర్రరిజంకి ఎప్పుడు రాదు. మ్యాక్సిమం తగ్గించారు, కాకపోతే మరోసారి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి, చర్చకు దారి తీయడానికి చేసినటువంటి అదే ఇంకే లేదు. అదేంటంటే వాళ్ళు కాన్స్టెంట్గా రిమైండ్ చేస్తూనే ఉంటారు, దిస్ ఇస్ అ కశ్మీర్ అనేది ఒక అన్సాల్వబుల్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళకి చూపియాలి పాకిస్తాన్కి. అది వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ అన్నమాట. పిఓకేలో నడుస్తుంది ఏంటి మనకు అందరికి తెలుసు. అక్కడ తెలుస్తున్న గొడవ వాళ్ళందరూ అంటారు మేము కశ్మీర్ వైపు వచ్చేస్తాం, మాకు మీరు వద్దు, పాకిస్తాన్ వద్దు అంటున్నారు. ఇక్కడ మన వాళ్ళు అంటారు పొలిటీషియన్ మేము వెళ్ళి గుంజుకొని వస్తాం. అంత ఈజీ కాదు అంతా. ఫస్ట్ లెట్ us practically think how to get rid of this problem once and for all, and follow the Israeli method. Simple, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, మరొక అంశాన్ని చూద్దాం సురేష్ గారు. మనకి తెలుసు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీసు, లెఫ్ట్ పార్టీల యొక్క ఉనికి దాదాపు కోల్పోయింది, ఎక్సెప్ట్ ఇన్ కేరళ. ఇప్పుడు కేరళలో కూడా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నారా అనిపిస్తోంది. రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే మనకి యూడిఎఫ్ అంటే కాంగ్రెస్తో కలిపి కూటమి ఉంది కాబట్టి 14, ముస్లిం లీగ్ 2 వచ్చాయి, బీజేపీకి 1 వచ్చింది, కమ్యూనిస్టులకు 1 వచ్చింది. సో బీజేపీ అక్కడ ఖాతా తెరిచింది. కరెక్ట్. సో ఇక కేరళలో కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఉనికి కోల్పోయేటువంటి అవకాశం ఉందా వచ్చే ఎలక్షన్ నాటికల్లా? అది కంప్లీట్గా వెళ్ళదు రాజుగారు, డెఫినెట్లీ నో. ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక ఇమ్మీడియట్గా ఏదో మనం స్విచ్ ఆన్ చేసినట్టు కాదు, అది ఐడియాలజీ కదా, ఒక ఐడియాలజీ అది. అది మనం వెస్ట్ బెంగాల్లో కూడా చూసాం. ఆల్మోస్ట్ 35-36 సంవత్సరాలు, 38 కూడా చెప్పొచ్చు పట్టింది అక్కడి నుంచి కంప్లీట్గా తెరిమి కొట్టడం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండే వీళ్ళకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కూడా కొన్ని పాకెట్స్లో డెఫినెట్. ఈసారి సిపిఎం పార్టీ ఒక ఆయన రాజస్థాన్ నుంచి గెలిచింది ఎలక్షన్, ఆఫ్ ఆల్ ద ప్లేసెస్. అది కాంగ్రెస్ సపోర్ట్తో జరిగిందో లేదో అది ఇంకోటి ఇష్యూ. తమిళనాడులో అయితే వాళ్ళ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో డిఎంకే ఇన్ఫ్లుయెన్స్తో గెలిచారు సీట్లు. వాళ్ళు ఆన్ దర్ ఓన్, వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు కమ్యూనిస్ట్ వాళ్ళకి. కానీ కేరళలో ఉన్న పరిస్థితి డిఫరెంట్ రాజుగారు. ఈసారి వచ్చిన ఎలక్షన్లో పోయినసారి జరిగిన ఎలక్షన్కి ఏ డిఫరెన్స్ లేదు. అప్పుడు కూడా జరిగిందే, ఈసారి జరిగింది. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళకి 1 సీట్ వచ్చింది. కానీ లాస్ట్ టైం వచ్చిన కాన్స్టిట్యున్సీ కాదు, ఈసారి వచ్చిన ఇంకో కాన్స్టిట్యున్సీ వచ్చింది. కానీ ఈసారి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమైందంటే బీజేపీకి 1 సీట్ వచ్చింది. మనందరం మాట్లాడుకున్నాం దాని గురించి, సురేష్ గోపి. 2 రావాల్సింది, ఒకటి అది త్రిశూర్, అది విచ్ ఇస్ మై హోమ్ టౌన్, నా హోమ్ టౌన్ అది. అక్కడి నుంచి గెలిచారు. అండ్ దట్ విత్ రికార్డ్ మార్జిన్ 70,000. కేరళలో 70,000 మెజారిటీ రావాలంటే చాలా పెద్ద న్యూస్ అది. రాజీవ్ చంద్రశేఖర్ ఓడిపోయింది, ఆయన ఓడిపోయింది ఏదో 12,000-15,000 ఓట్లతో ఓడిపోయారు. అది మూమెంట్ యూ క్రాస్ ట్రివాండ్రమ్ ఇన్ టు ద కోస్టల్ ఏరియా, నాడార్ క్రిస్టియన్ ఏరియా, అది కన్వర్టెడ్. వాళ్ళు బీజేపీకి ఎప్పుడు ఓట్లు వేయరు. అది దీనికన్నా ముందు కూడా జరిగింది అది. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఈసారి ఏం చేశారంటే ఎక్కడ తప్పు చేశారు వాళ్ళు ఇప్పుడు పెద్ద రివ్యూ చేస్తున్నారంట. వాళ్ళు తప్పు చేస్తుంది 2-3 ప్లేసెస్లో. ఒకటి వాళ్ళది, మీరు వాళ్ళ కన్నూర్ విచ్ ఇస్ దేర్ బ్యాక్యార్డ్. అక్కడ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి, అక్కడ పాకిస్తాన్ లాగా కొన్ని విలేజెస్ ఉన్నాయి. అప్పుడు జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ ఎట్లా ఆపరేట్ చేస్తారు అట్లనే కమ్యూనిస్ట్ పార్టీ విలేజెస్ అని ఉంటుంది. అక్కడ బోర్డు రాసి పెడతారు, ఇక్కడ బీజేపీకి ఎంట్రీ లేదు. ఇప్పుడు కూడా ఉన్నాయి బోర్డులు అక్కడ. కొన్ని పార్టీ గ్రామాలు అంటారు దాన్ని. అక్కడ ఎవడు ఎంటర్ కాకూడదు, ఎంటర్ అయితే వాళ్ళు చంపేస్తారు బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ వాళ్ళు వచ్చారు, అక్కడ కూడా దూరుకున్నారు. పినరాయి విజయన్ ఓన్ విలేజ్ ధర్మడంలో, అక్కడ బీజేపీకి మంచి ఓట్లు వచ్చినాయి ఈసారి. కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోవడం అని చెప్పేసి కన్నూరులో బీజేపీ హాజ్ ఇంక్రీజ్ ఇట్స్ ఓట్ షేర్ ఎవ్రీవేర్. 16 నుంచి 20% దాకా తీసుకొస్తున్నారు కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ. ఆలప్పుడ విచ్ శోభా సురేంద్రన్ లైక్లీ టు బి బీజేపీస్ నెక్స్ట్ స్టేట్ ప్రెసిడెంట్. ఆమె ఎక్కడ పోటీ చేస్తే ఆమెకు 2 లక్షల ఎక్స్ట్రా ఓట్లు తీసుకొస్తుంది ఎక్కడైనా. దీనికన్నా ముందు ఆర్టికల్లో చేసింది, అక్కడ కూడా ఆమె 1,80,000 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చింది. ఆమెకి ఆ కెపాసిటీ ఉంది. షీ ఈజ్ నాట్ ఫ్రమ్ దట్ ఏరియా, షీ ఈజ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లేస్ విచ్ ఇస్ వడకాంజేరి అంటారు, విచ్ ఇస్ నియర్ త్రిశూర్. బట్ ఆమె ఎక్కడ వెళ్ళి పోటీ చేస్తే కూడా ఓట్లు తీసుకొస్తుంది. ట్రివాండ్రం అయితే మనం చూసాం. ఆర్టింగల్ విచ్ వాజ్ ప్రీవియస్లీ రిప్రజెంటెడ్ బై శోభా సురేంద్రన్, అంటే ఆమె లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేయాలి. అక్కడ మురళీధరన్ గారు పోటీ చేశారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఆయన ఓడిపోయారు కానీ చాలా నేరో మార్జిన్తో, 16,000 ఓట్లతో. అది కూడా థర్డ్ వచ్చారు, కానీ సెకండ్ వచ్చిన ఆయనకన్నా ఆయనకు చాలా తక్కువ డిఫరెన్స్, 1000 ఓట్లు అంతే.
కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఓట్లు అన్ని ప్లేసెస్లో తగ్గుతూ పోతుంది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఏమనుకుంటారంటే హిందువులు అనేది దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కేరళలో యావరేజ్ హిందూ పర్సంటేజ్ అక్రాస్ ద స్టేట్ ఇస్ 44%. అంటే 56% ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, మెజారిటీ వాళ్ళు. కొన్ని సీట్స్లోనే బీజేపీ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. పాలక్కాడ్ ఒకటి, త్రిశూర్ ఒకటి, ట్రివాండ్రం ఒకటి. సో వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఆల్సో. అట్లానే జరుగుతుంది రిజల్ట్స్ కూడా. కాసర్గోడ్ ఒక టైంలో ఉండే, కానీ దాని తర్వాత చాలా మటుకు ముస్లిం పాపులేషన్ అక్కడికి మూవ్ అయిపోయారు మలప్పురం సైడ్ నుంచి. టుడే ఇట్స్ ముస్లిం డామినేటెడ్. వాళ్ళ స్ట్రాటజీ అది. వాళ్ళ ప్లేస్లో మైనారిటీగా ఉంటే వాళ్ళ పాపులేషన్ని మూవ్ చేస్తారు. కొడగు, కూర్గ్ కర్ణాటకలో అసలు ముస్లిమ్స్ అని లేకుండే అక్కడ. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి చూడండి, ఇట్స్ ఏరియాస్ డామినేటెడ్ బై ముస్లిమ్స్ కంప్లీట్లీ. చేంజ్ అయిపోయింది వాళ్ళ ప్రొఫైల్ అక్కడ. దిస్ ఈస్ ద స్ట్రాటజీ వరల్డ్ వైడ్. ఈజిప్ట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ, క్రిస్టియన్ అని చెప్పలేము, నాన్ ముస్లిం కంట్రీ. సిరియా, లెబనన్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ, ఇవాళ లెబనన్ ఎక్కడ చూడండి. సో ఈ సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కేరళ. కానీ వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఈసారి వాళ్ళ స్ట్రాటజీ కొంచెం ఇంక్రీజ్ చేశారు. ఏంటి? ముస్లిం అపీస్మెంట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నార్దర్న్ కేరళలో అక్కడ బీజేపీకి ఎట్లయినా ఓటు రాదు. మన వాయనాడ్, రాహుల్ గాంధీ వాయనాడ్ కాన్స్టిట్యున్సీ, మలప్పురం, కోഴിക്കോട്, కాసర్గోడ్ దాకా నార్దర్న్ కేరళ, అక్కడ ముస్లిం మెజారిటీ 90% కొన్ని ప్లేసెస్లో, 90% కొన్ని ప్లేస్లో, 70% కొన్ని ప్లేస్లో. కానీ వాళ్ళు అక్కడ ఒక హిందూ క్యాండిడేట్ గెలవడం చాలా ఇంపాసిబుల్ ఆ ఏరియాలో. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఈసారి, వీళ్ళు ముస్లిం లీగ్ అంటే కాంగ్రెస్తో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. దిస్ ఇస్ ద పార్టీ రిప్రజెంటెడ్ బై మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా వెళ్తూ ఇచ్చేసి వెళ్ళాడు, ఈ పార్టీ నాకు వద్దు, మీరు పెట్టుకోండి అని చెప్పేసి. ఐయుఎంఎల్ కాంగ్రెస్తోని ఉన్న యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అక్కడ 2 ఫ్రంట్స్ ఉన్నాయి, 3 యాక్చువల్లీ బీజేపీతో సహా ఒకటి ఎన్డీఏ, యూడిఎఫ్ అంటే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మన చిన్న కొన్ని పార్టీస్ ఉన్నాయి. ఇక్కడేమో ఎల్డిఎఫ్, సిపిఎం, సిపిఐ, కేరళ కాంగ్రెస్, మానీ గ్రూప్, అట్లా చిన్న పార్టీలు మిగతా అక్కడ కూడా ఉన్నాయి. సో ఈ పార్టీలు ముగ్గురు కలిసి ఈ ఇద్దరే మెయిన్గా ఆడుకుంటారు ఇప్పుడు, యూడిఎఫ్, ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఎల్డిఎఫ్. కానీ ఈసారి బీజేపీ యొక్క ఎంట్రీ చేసింది అక్కడ, అండ్ రాయల్ ఎంట్రీ ఇన్ త్రిశూర్. కాంగ్రెస్ చూస్తే వాళ్ళ ఓట్లు కూడా తగ్గినాయి, కానీ కొన్ని కాన్స్టిట్యున్సీ. కానీ వాళ్ళ క్రిస్టియన్ హార్ట్లాండ్ ఎక్కడుందో, కోటయం, పత్తనందిట్ట, ఇట్లాంటి ఏరియాస్లో, ఎర్నాకులం, ఇట్లాంటి ఏరియాస్లో దే విల్ విన్ బికాస్ క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ. ఇడిక్కి క్రిస్టియన్స్ అక్కడ అన్ని, ఈ హైబీ ఈడెన్ ఫ్రమ్ ఎర్నాకులం, డీన్ కురియాకోస్ ఫ్రమ్ అక్కడ వయనాడ్, ఇడికి. ఇట్లనే ఇప్పుడు రాహుల్ గాంధీ కాకుండా ఇంకెవరు నిలబడితే వయనాడులో వాళ్ళే గెలుస్తారు, ఐఎంఎల్లో వాళ్ళు గెలుస్తారు. అట్లా ఇక్కడ క్రిస్టియన్ డామినేషన్ ఉందన్నమాట. కానీ ఈసారి చాలా మటు క్రిస్టియన్ ఓట్స్ త్రిశూర్ లాంటి ప్లేస్లో బీజేపీకి వచ్చింది. ఎందుకంటే కేరళలో మన దగ్గర ఉన్న అంత ఆంధ్ర తెలంగాణలో ఉన్నలాగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాదు అక్కడ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే వీళ్ళు కన్వర్ట్ చేసింది నాయర్ నంబూదిరి కమ్యూనిటీ. నాయర్ కమ్యూనిటీస్, ఐ కమ్ ఫ్రమ్ నాయర్ కమ్యూనిటీ. మా కమ్యూనిటీలో ఒక 5-6 జనరేషన్స్, అంటే 400 సంవత్సరాల ముందు, 500 సంవత్సరాల ముందు కన్వర్ట్ చేసుకున్నారు చాలామందిని. అప్పుడు వచ్చిన మిషనరీస్ 1700s, 1600s లాస్ట్లో, 1700 ఎర్లీ 1700 నుంచి. సో కన్వర్ట్ చేసిన వాళ్ళంతా వాళ్ళ గ్రూప్స్, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు. సిరియన్ క్యాథలిక్స్, లాటిన్ జాకోబైట్స్, మలంకర ఆర్థడాక్స్, ఇట్లా చాలా డిఫరెంట్ క్రిస్టియన్ గ్రూప్స్ ఉన్నాయి. దెన్ పెంటకాస్ట్, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వీళ్ళకి అందరికీ డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్. కొంతమంది సిపిఎంని సపోర్ట్ చేస్తారు, కొంతమంది కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు, మెజారిటీ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు, ఎస్పెషలీ క్యాథలిక్స్. కానీ ఈసారి వాళ్ళకి ఒక కోపం ఏమొచ్చిందంటే, ఈ పినరాయి విజయన్ ఒకటైతే సిఏతో గొడవ పెట్టిండు. ఈ కాంపిటీషన్ అక్కడ ఎవరు ముస్లిమ్స్ని ఎక్కువ భయపడిపిస్తారో వాళ్ళకు ఓట్లు వస్తుంది అక్కడ. చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తారు, సిఏ వస్తుంది. సిఏకి పాకిస్తాన్ పంపించడం దానికి కనెక్షనే లేదు. కానీ అక్కడున్న ప్రజల మీద కంటిన్యూస్గా అది ఒక బొంబార్డ్మెంట్ లాగా చేసి వాళ్ళని బిలీవ్ చేయించారు. ఇది అదే అయిపోయిందా. నెక్స్ట్ ఈ గాజా గొడవ, ఇజ్రాయెల్, అక్కడ మళ్ళీ పబ్లిక్ మీటింగ్లు, ప్రొసెషన్లు. కేరళలో నెటన్యాహును చంపేసేయండి, ఇజ్రాయెల్ ఖతం చేసేసేయండి, ఇజ్రాయెల్ ఫినిష్ చేయాలి, ఈ ప్రొసెస్. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు. దాంతో ఏమైందంటే అక్కడున్న క్రిస్టియన్ గ్రూప్స్, బికాస్ ఈవెన్ దో Jews and Christians are not really connected. The only common connection వాళ్ళిద్దరికి ఉన్నది జీసస్ క్రైస్ట్. కానీ క్రిస్టియన్స్ కూడా కోపం వచ్చింది, వీళ్ళేంట్రా ఇంత చేస్తున్నారు, వీళ్ళంతా ఇద్దరు కలిసి ముస్లిమ్స్ కోసం వెళ్తున్నారు. సిపిఎం వాళ్ళు ఎప్పుడు వెళ్ళరు, కానీ అక్కడి నుంచి ఐయుఎంఎల్ని తీసుకోవడానికి వీళ్ళు చేస్తున్న పని ఇది. ఐయుఎంఎల్ దగ్గర వెళ్తున్న ఓటు, కాంగ్రెస్ అలయన్స్కి వెళ్తున్న ఓటు గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారని. ఈసారి క్రిస్టియన్స్ కూడా చాలా మటుకు ఎల్డీఎఫ్ వ్యతిరేకంగా ఓటేశారు కేరళలో. అండ్ దట్ ఈస్ సీన్ ఇన్ త్రిశూర్ టౌన్, వేర్ వితౌట్ క్రిస్టియన్ సపోర్ట్ సురేష్ గోపి గెలవలేడు, త్రిశూర్లో గెలిచారు. సో
అక్కడ కాకుండా మిగతా కాన్స్టిట్యున్సీస్లో కూడా బీజేపీ హ్యాస్ డన్ వెల్, క్రిస్టియన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా. సో ఒక గ్రాడ్యువల్ మూమెంట్ నడుస్తుంది. దానికోసం చెప్పాను, మీరు అడిగారు ఇప్పుడు ఇమ్మీడియట్ అయితే కాదు, కమ్యూనిజం టైం పడుతుంది. కానీ వచ్చే ఒక 10 సంవత్సరాలు లైక్ వాట్ అన్నామలై ఈస్ డూయింగ్ ఇన్ తమిళనాడు, ఒంటరిగా నిలబడి పోటీ చేసి ఒడిశాలో చేస్తున్నట్ల టైం పడుతుంది. ఒడిశాలో 20 సంవత్సరాలు పట్టింది బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేయడం, 20 కన్నా ఎక్కువ. నవీన్ పట్నాయక్ గారు ఐ థింక్ 24 సంవత్సరాలు అనుకుంటాను. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్ట్రాటజీ బీజేపీ ఈజ్ అడాప్టింగ్ ఇన్ కేరళ. కానీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? నో వే, ఛాన్సే లేదు. కానీ ఇట్లా ఒక లోక్సభ సీట్, నెక్స్ట్ టైం 2 లోక్సభ సీట్లు చేసుకోవచ్చా? ఈసారి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ నెంబర్ 1, దాంట్లో త్రిశూర్లోనే 6. అది ప్రోగ్రెస్. ద ఓన్లీ ప్లేస్ వేర్ బీజేపీ డిడ్ నాట్ గెట్ మెజారిటీ, సురేష్ గోపి డిడ్ నాట్ గెట్ మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్ గురువాయూర్. మీరు అనుకుంటారు గురువాయూర్ అనగానే హిందూ టెంపుల్ అని, కానీ గురువాయూర్లో మెజారిటీ ఆ ముస్లిమ్స్. ఆ పాపులేషన్ అట్లా మార్చుకున్నారు వాళ్ళు. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఒకటే కాంగ్రెస్ వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మిగతా అన్ని ప్లేస్లో బీజేపీ గాట్ మెజారిటీ విత్ ఇన్ త్రిశూర్ అసెంబ్లీ, లోక్సభ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో. అది కాకుండా చాలా మటుకు మిగతా ప్లేసెస్లో, ట్రివాండ్రం లాంటి ప్లేసెస్లో కూడా బీజేపీకి నెంబర్ 1 పొజిషన్కి వచ్చారు అసెంబ్లీ. అది మనం అప్పుడు అడిగాం, దీనికన్నా ముందున్న తెలంగాణ అసెంబ్లీ లోక్సభలో 4 సీట్లు వచ్చినాయి బీజేపీకి. సో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ అండ్ సికింద్రాబాద్ దీనికన్నా ముందు 2019 ఎలక్షన్లు. అంటే బీజేపీకి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ కూడా రావాలి కదా అన్నారు, కానీ ఈసారి 8 గంచారు. ఎందుకంటే అసెంబ్లీ ఓట్ చేసేటట్టు ఒకవైపు, లోక్సభ ఓట్ చేసేటట్టు ఒకవైపు. అది మీరు చూసారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెండ్. అది జరుగుతుంది కూడా. ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్లో లోకల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు, లోక్సభకు వచ్చినప్పుడు మోర్ ఆఫ్ అ నేషనల్ ఇష్యూ. అది ఈసారి కూడా మనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది 2024లో. ఇది మెయిన్గా రాజు గారు. ఇక ఆంధ్రప్రదేశ్ వెళ్దాం సురేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టీడీపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఎన్డీఏకి ఒక కీలక భాగస్వామి. 12వ తారీఖున రీసెంట్లీ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మోదీ గారు వచ్చారు, నడ్డా గారు అండ్ అమిత్ షా గారు కూడా వచ్చారు. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు వాళ్ళు కూడా. అయితే ప్రమాణ స్వీకారం బాగానే చేశారు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు. ఎందుకంటే హామీలు చాలా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంత ఇస్తాడా, లేకపోతే నేను ఇంత ఇస్తాను, ఒకటి అన్నీ కూడా డబులే. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఐ థింక్ ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీలో 2-3 ఇమేజెస్ చాలా స్ట్రైక్ అయిందండి. ఒకటి పవన్ కళ్యాణ్ చిరంజీవి తీసుకెళ్ళి, మోదీ గారిని తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళి స్టేజ్ నడిమిట్లో నిలబడలేదు. వీళ్ళు ముగ్గురే, నాయుడు గారిని తీసుకెళ్ళలేదు, అటువైపు బాలకృష్ణని తీసుకెళ్ళలేదు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి, అంటే మెయిన్లీ పవన్ కళ్యాణ్ చిరంజీవి వెళ్ళి మోదీ గారు చేయలేదు. చిరంజీవి పీఆర్పీ వెళ్ళిన తర్వాత పొలిటికలీ ఈజ్ నాట్ యాక్టివ్. అవుట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ ఒక సైన్ తెలిసిపోయింది క్లియర్గా, దట్ మా బ్రదర్ని నేను బ్యాక్ చేస్తున్నాను, రేపు నేనే పోటీ చేస్తాను కాదు అక్కడ. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, దీనికన్నా ముందు కూడా కొన్ని ఇంగ్లీష్ ఛానల్ డిబేట్స్ చెప్పాను, పవన్ కళ్యాణ్ ఇస్ బీజేపీస్ బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ దట్ నాయుడు విల్ నాట్ విత్డ్రా సపోర్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఉన్న ఎంత క్లోజ్నెస్ నాయుడు గారికి లేదు. అండ్ ఈవెన్ దే డోంట్ ట్రస్ట్. సో దట్ ఈస్ వన్ బిగ్ థింగ్. అది నాయుడు గారికి కూడా గుర్తుంది. అది పవన్ కళ్యాణ్ని యాంటగనైజ్ చేయకూడదు, రేపు గొడవ చేయాలంటే అని చేయొచ్చు ఆంధ్రాలో. ఎందుకంటే ఫిలిం స్టార్ కదా, ఆఫ్టర్ రోడ్డు మీద దిగితే 10 మంది 1,00,000 మంది వచ్చేస్తారు చూడడానికి. సో కానీ మీరు చెప్పినట్ల ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ క్యాపిటల్. అది ఐ థింక్ ఇప్పుడు జరిగిన సర్వేలో కూడా చాలా మటుకు ఎలక్షన్ ముందర జరిగిన సర్వేలో కూడా మోర్ దెన్ 60% మంది జగన్ వ్యతిరేకంగా మాట్లాడేప్పుడు మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడింది కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ అన్నీ ఉన్నాయి, కానీ రిలీజియస్ డామినేషన్ అన్నీ ఉన్నాయి. కానీ ద మెయిన్ థింగ్ వాళ్ళు చెప్పారంటే మాకు ఒక రాజధాని లేదు. ఆలోచించండి, మన హిస్టరీ నుంచే తీసుకోండి మీరు, హస్తినాపురం అట్లా చాలా మన క్యాపిటల్స్, హంపి కానివ్వండి, ఇట్లాంటి క్యాపిటల్స్ మన కళింగా వైపు, డౌన్ సౌత్, నార్త్ కూడా ఢిల్లీ, అక్కడ రాజస్థాన్ వైపు జైపూర్, మేవార్, అజ్మేర్, ఇట్లాంటి రాజధానిలు చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన దగ్గర 540 ఉండే, ఇప్పుడున్న దానికి రాజధాని కట్టలేకపోయారంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రాజు గారు, కంటిన్యూటీ ఆఫ్ పాలసీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ నాయుడు గారు ఒక పెద్ద కంపెనీ తీసుకొస్తారు ఆంధ్రాకి అనుకుందాం, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్ట్, ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు కార్ వాళ్ళు, ఇంకేదైనా ప్రాజెక్ట్ ఒకటి తీసుకొస్తారు, మోదీ గారి సహాయంతో ఏదైనా ప్రాజెక్ట్ ఉండొచ్చు, పిఎస్యూ ప్రాజెక్ట్ కూడా ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, 5 సంవత్సరాల తర్వాత నాయుడు గారు హైపాథెటికలీ అనుకుందాం ఓడిపోయారు అనుకుంటాం. ఇప్పుడు అదే జరిగింది కదా 2014లో
నాయుడు గారు గెలిచారు, 2019లో జగన్ గెలిచారు, 2024లో మళ్ళీ నాయుడు గారు గెలిచారు. మళ్ళీ 2029లో ఏం జరుగుతుందో అని చెప్పలేము. ఆ వచ్చే ఇన్వెస్టర్ ఆయనకి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను కంపెనీ పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం జగన్ వస్తే నా కంపెనీ బంద్ చేసి పడేస్తాడు అని. అదేగా జరిగింది. అక్కడ కంపెనీలు బంద్ చేయలేదు, కానీ హీ హెరాస్డ్ పీపుల్ హూ ఆర్ దేర్ బిఫోర్. హైదరాబాద్ చూడండి, అటువైపు హైదరాబాద్ ఒక నిన్న డెవలప్ అయిన క్యాపిటల్ కాదు, 430 సంవత్సరాల కన్నా పాత క్యాపిటల్ హైదరాబాద్. అన్ని సంవత్సరాలు పట్టింది ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన హయాం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ అటెండెడ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. అప్పుడు అశోక్ అని హెచ్ఎండిఏ హూడా కమిషనర్ ఒకరు ఉన్నారు ఆ టైంలో. ఫస్ట్ టైం ఐ సా ద రింగ్ రోడ్ మ్యాప్ అప్పుడు. కానీ ఆయన నాయుడు గారు ఆయన మొదలు పెట్టారు, కానీ మేజర్ వర్క్ స్టార్ట్ అయింది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఆయన హయాంలో కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసే గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ అయింది. కానీ వాళ్ళందరూ చాలా నారో షార్ట్ టర్మ్స్కి ఉన్నారు. నెక్స్ట్ కేసీఆర్ గారు వచ్చారు, 10 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాల దాకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే మన కండ్లకోయి దగ్గర మెడ్చిల్కి వెళ్ళే రూట్లో ఆ రింగ్ రోడ్ ఒక 5-6 కిలోమీటర్ డిస్ప్యూట్లో ఉండే ల్యాండ్ అక్కడ. సో అక్కడ ఆ డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేసి ఆ కంటిన్యూస్ రింగ్ రోడ్ కండల్కోయలు తయారు చేసిన తర్వాత రింగ్ రోడ్ వాస్ కంప్లీట్. 165 కిలోమీటర్ కంప్లీట్ అయింది. కంటిన్యూటీ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఒక వచ్చే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఉంది, నేను వచ్చి డబ్బులు పెడితే నెక్స్ట్ ఒక గవర్నమెంట్ వస్తే నన్ను పుల్లలు పెట్టడు. ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే అదే భయం ఉండే. ఇక్కడ ఇండస్ట్రీ స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది ఫస్ట్ డే రిజల్ట్ రాగానే? ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఉండదు. రాహుల్ గాంధీ రాగానే నేను బంద్ చేపిస్తాను అన్ని ప్రాజెక్టులు, నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను, అదానీ వద్దు, మనకు అంబానీ వద్దు, మళ్ళీ మనం మ్యాచ్ బాక్లు తయారు చేసుకుందాం, మన పటాకాలు తయారు చేసుకుందాం, మన చిన్న చిన్న యూనిట్లు పెట్టు కావాలి. వీ నీడ్ స్మాల్ యూనిట్స్, బట్ మేజర్ యూనిట్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇంత తిట్టుకున్న అదానీ అంబానీ వాళ్ళు ఎంతమందికి ఉద్యోగం పెడుతున్నారు, వాళ్ళు ఎంతమంది ఉద్యోగిస్తున్నారు వాళ్ళు, అది ఆలోచించట్లేదు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. అదే స్టేట్ లెవెల్లో ప్రాబ్లం. సో కాన్ఫిడెన్స్ రావడానికి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ చంద్రబాబు నాయుడు ఈస్ గోన్ టు ఫేస్. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు పుల్లలు ఎక్కువ పెట్టడు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఆంధ్రాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని వైజాగ్ వైపు ఉంది. అది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. హిందుస్థాన్ స్టీల్ కానివ్వండి, నేవీ, ఇండియన్ నేవీది అక్కడ ఉంది, నేవల్ ప్రెజెన్స్ ఒకటి పెద్ద ప్రెజెన్స్ ఉంది అక్కడ. అది కాకుండా అక్కడ చిన్న చిన్న భారత్ హెవీ ప్లేట్ వెసల్స్ ఉండే ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో పిఎస్యూ టౌన్ అంటారు దాన్ని, పబ్లిక్ సెక్టర్ యూనిట్ టౌన్. అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఫ్లరిష్ కాలేదు. తర్వాత రీసెంట్లీ ఫార్మాసిటీ అన్ని పెడతారు, కానీ అంత టేక్ ఆఫ్ చేయలేదు అది, ఐటీ కూడా. సో ఎక్కడ తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్? ఫస్ట్ క్యాపిటల్ అది కట్టాల్సింది. అది ఆల్రెడీ చేయొచ్చు. ఆల్రెడీ నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాసెస్ని సింగపూర్గా ఈక్వల్ చేస్తానని చెప్పారు ఆయన, అప్పుడు బహుశా చేయగలరు. కానీ సెకండ్ పార్ట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే, క్యాపిటల్ కట్టడానికి మోదీ గారు డబ్బులు ఇస్తారు, వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దాని తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? ఎందుకంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్. రాజు అక్కడ చదివిన పిల్లలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకి వెళ్ళి పనిచేస్తున్నారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ టౌన్స్లో వాళ్ళు రావట్లేదు. అక్కడున్న విశాఖపట్నం కానివ్వండి, ఇప్పుడు అమరావతి అంటున్నారు, అది కాకుండా కర్నూలు వైపు వీళ్ళు డెవలప్ చేయలేకపోయారు. ఇది ఒక ఫోకస్ లేకుండా. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ విచ్ నాయుడు ఇస్ గోయింగ్ టు ఫేస్. ఇంకోటి అంటే, మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చారండి క్యాపిటల్ కట్టడానికి. అప్పుడు దాకా జాయింట్ క్యాపిటల్ పెట్టుకోమన్నారు హైదరాబాద్లో. ఏదో మేము కట్టేస్తామని చెప్పి నాయుడు గారు వెళ్ళిపోయారు, ల్యాండ్ కొనుక్కున్నారు. అదే ప్రాబ్లం, ల్యాండ్ కొనుక్కున్న ప్రాబ్లంతో జగన్ మొదలు పెట్టాడు. అది ఆయన కావాలని చెప్పి ఆయన ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్లో చేసినట్లనే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసుకున్నారండి. సో మెయిన్ థింగ్, నాయుడు గారు కూడా గ్యారంటీలు ఇచ్చారు, చాలా గ్యారంటీ. ఇప్పుడు రాగానే డిఎస్సి సైన్ చేసేసారు. డిఎస్సి తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద కూడా. సరే, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ ఉండే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఎందుకంటే మన అందరికి తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మన ధర్నీ లాగానే అది అక్కడ కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది అది. కానీ అది రిపీల్ చేసి కాదు, ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ అది ఫ్లోట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ పెట్టి ఐడెంటిఫై చేసి ల్యాండ్ డిజిటైజ్ చేయడానికి రికార్డ్స్ చేస్తారు, కానీ ఇంకో పేరు మీద వస్తుందేమో అది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాజుగారు, డబ్బులు కావాలి. మీరు ఫ్రీ బస్ రైడ్ అంటారు, మీరు ఫ్రీ ఇదంటారు, ఫ్రీ అదంటారు. ఇప్పుడు డిఎస్సిని రిక్రూట్మెంట్ చేస్తారు, సరే మంచిదా, టీచింగ్స్ టైప్ చేస్తున్నారు, చేయాల్సిందే స్కూల్ ఎడ్యుకేషన్. కానీ మనకు తెలుసు, ఒకసారి గవర్నమెంట్ సర్వీస్లో వస్తే ఏ టీచర్ పనిచేయడు. ఏ టీచర్ అంటే 90% అనుకుందాం మనం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ టీచర్స్ ఆర్ బ్యాడ్. నేను కూడా చదువుకుంది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ స్కూల్ చదివాను నేను. సో అట్లా కాదు, కానీ అన్ని స్కూల్స్ అట్లా ఉందని. కానీ ఒక ఈవెన్ చిన్న పేదవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు. మా ఇంట్లో పని చేసే పని మంచి వాళ్ళకు కొడుకు పోతాడు అక్కడ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే. మా న్యూస్ పేపర్ బాయ్ పేపర్ వేసేటోడు పొద్దునొచ్చి వాడు 8వ క్లాస్లో ఉన్నాడు. ఎక్కడ అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు, చదువుకుంటున్నాడు అల్వాల్లో. సో
ఇష్యూ ట్యాకిల్ చేయడానికి డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ ఇస్ అ బిగ్ థింగ్. కానీ అది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, అది నాయుడు గారు తెలుసు. అది దిస్ అ లిమిట్ టు విచ్ హీ కెన్ డూ. ఎందుకంటే డబ్బులు కావాలి, వీళ్ళకి జీతం ఇవ్వాలి. నాకు తెలిసిన మటుకు అక్కడ చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లాస్ట్ 6 నెలల నుంచి రెగ్యులర్ జీతాలు ఇవ్వలేదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ NHM కింద, నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలో కూడా లాస్ట్ నవంబర్ నుంచి జీతాలు ఇవ్వలేదు ఇక్కడ ఉన్న డాక్టర్లకి, నర్సులకి అంతా. కేసీఆర్ వాళ్ళు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదంటారు. అక్కడ ఎంటర్ చేస్తున్న డేటా మొత్తం ఫేక్ డేటా. పల్లెల దవాఖానా అంటారు, బస్తీ దవాఖానా అంటారు. ఎంటర్ చేస్తున్న డేటా అంతా ఫేక్. ఇన్ని మంది పేషెంట్స్ వచ్చారు, ఎవరు రాలేదు అక్కడ. ఒట్టి ఎంటర్ చేసుకుంటే డబ్బుల కోసం, డబ్బులు గుంజేసుకుని వాళ్ళకి శాలరీ ఇవ్వరు. ఎనీవే ఇది అక్కడ కూడా జరుగుతుంది. ఆంధ్ర వైపు కూడా జరిగింది జగన్ ఉన్నప్పుడు. నాయుడు గారికి ఇప్పుడు క్లీనప్ యాక్ట్ చాలా టైం పడుతుంది రాజు గారు. పోలవరం ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్ స్టాటస్ ఓకే, అది కూడా ఓకే అనేస్తారు మోదీ గారు, పెద్ద పనేం లేదు దానికి. రెవెన్యూ జనరేషన్ ఇస్ కూడా మేజర్ ఛాలెంజ్. ఒక కియా కార్ ప్రాజెక్ట్ ఒకటే ఉంది అక్కడ, మిగతా ఏముందని చెప్పండి, అక్కడ ఏం లేదు. ఈవెన్ కియా ప్రాజెక్ట్ కూడా మన గిరిధర్ మామిడి గారు చెప్తారు, మొత్తం కొరియన్స్ వచ్చి మొత్తం హైజాక్ చేసి వెళ్ళిపోయారని చెప్పి ఆయనకు ఒక లాజిక్. నెక్స్ట్ కడప స్టీల్ ప్లాంట్, అదొక పెండింగ్ ఇష్యూ ఉండే. కడప స్టీల్ ప్లాంట్ అని కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ ఓకే, కానీ ఒక కమిటీని పెట్టారు, ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి అని చెప్పారంటే అక్కడ పెడితే ఇట్ విల్ బి అ లాస్. అది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో అది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టడం ఇట్ ఈస్ నాట్ టెక్నికలీ అండ్ ఎకనామికలీ ఫీజిబుల్ అని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పారు. దాని తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ పెడితే అది రేపు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది. అది కూడా డెఫినెట్గా 100%. నెక్స్ట్ ఒకటంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్, అది చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఇక్కడ సౌత్ సెంట్రల్ ఉంటే అక్కడ వాళ్ళకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు, మేము ఎప్పుడో శాంక్షన్ చేసేసాం, మాకు ల్యాండ్ రావట్లేదని. వీళ్ళేమంటున్నారు, మేము ఆల్రెడీ 50 ఎకర్ల ల్యాండ్ ఇచ్చేసాం మన ముద్రసులవులో, వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు విశాఖపట్నం దగ్గర అని చెప్పేసి. కానీ అగ్రిమెంట్ కూడా సైన్ అయిపోయిందంట, కానీ ఎక్కడ ఆగిందో మనకు తెలియదు. బహుశా నాయుడు అండ్ అశ్విని వైష్ణవ్ కెన్ సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ సార్ట్ దిస్ రైల్వే జోన్ అవుట్. అది కాకుండా చాలా మటుకు ఇష్యూస్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మిగిలిపోయింది. తెలంగాణ ఆంధ్రాకి వీళ్ళేమో నాకు 7,000 కోట్లు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద, వాళ్ళేమో మేము ఏ ఒక్కర్లేదు మాకు ఇవ్వాలి డబ్బులు అంటున్నారు. దీస్ ఇష్యూస్ ఆర్ టు బి సార్టెడ్ అవుట్. చాలా మటుకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆంధ్ర వైపు. ఇప్పుడు ఎస్పెషలీ నాయుడు గారు ఎలక్షన్ గెలిచారని తెలంగాణ, ఇక్కడ ఆంధ్ర ఎక్కడ ఉన్న, ఎందుకంటే జూన్ 2వ తారీఖు అయిపోయింది కదా, 10 years ఎగ్జాక్ట్లీ, దే మూడ్ అవుట్. కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు ఎక్కువ మాట్లాడలేదండి, ఈ ఎలక్షన్లో ఎఫెక్ట్ అయింది, సర్వేస్లో చూపించింది. 17% నుంచి 22% దాకా మనుషులు అక్కడున్న పాపులేషన్, ఓటింగ్ పాపులేషన్ ఏం చెప్పారంటే రిలీజియన్ ఇస్ అ మేజర్ ఇష్యూ అని చెప్పారు. దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ ఉన్న మేజర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం ఒకటే కమ్యూనిటీ వాళ్ళని నింపేసుకున్నారు జగన్ గారు. అండ్ ఎంత ఆఫర్ ఇచ్చారంటే, మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు ఆ ఉద్యోగం HOD చేసేస్తాం, అక్కడ మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తాం, అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాం. సో లోకల్ పాపులేషన్, హిందూ పాపులేషన్కి ఇది చాలా ఒక ఈవెన్ నేను తిరుమలకి వెళ్ళినప్పుడు మన నాయుడు గారు హీ ఎక్స్ప్రెస్ హిస్ యాంగర్, నేను మొత్తం క్లీనప్ చేస్తానని చెప్పారు. ఆయన ఏం చేస్తారో అది డిఫరెంట్ థింగ్. ఓం నమో వెంకటేశ్వర తప్ప ఇక్కడ ఏమీ వినబడకూడదు అని చెప్పి చాలా కరెక్ట్. సో ఆ రిలీజియస్ థింగ్ కూడా ఈసారి ఎఫెక్ట్ అయింది. 22% మనం చెప్పడం తక్కువ కాదు, 2-3% కాదు ఇది చెప్పేది. దట్ దెర్ ఇస్ రిలీజియన్ వాస్ వన్ ఆఫ్ మై మేజర్ డిసిషన్స్ ఓటింగ్ అని 17 నుంచి 22% దాకా మన ఓటర్స్ చెప్పారంట ఆంధ్రాలో. సో డెఫినెట్లీ దాన్ని కలుపుకుంటే నాయుడు గారు హ్యాస్ అ బిగ్ ఛాలెంజ్ ఆన్ హిస్ సైడ్. ఒకటి అగ్రో ఎకానమీ, ఆంధ్ర ఈజ్ బేసిక్లీ అగ్రో ఎకానమీ. అక్కడ ఇండస్ట్రీస్ అనేది హెవీ ఇండస్ట్రీ, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుతున్నాం. హైదరాబాద్ అంటే డిఫెన్స్ సెక్టర్ చాలా, ఇక్కడ DRDO కానీ DRDL కానీ BEML చాలా ఉన్నాయి, ఇక్కడ BDL చాలా యూనిట్స్ ఉన్నాయి, డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయి హైదరాబాద్. అది కాకుండా మనకు 3 ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి ఇక్కడ. ECIL ఉండే మన దగ్గర, NFC న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. సో పెద్ద ఇండస్ట్రియల్ జోన్ ఒకటి మిదాని ఉంది. అది కాకుండా ప్రైవేట్ సెక్టర్ హైదరాబాద్లో విపరీతంగా ఫార్మా సెక్టర్, చాలా పెద్ద ఫార్మా సెక్టర్. దీన్ని డెవలప్ చేసుకొని తాగడానికి ఒక నాయుడు గారి దగ్గర మ్యాజిక్ షో వ్యాండ్ లేదు, టైం పడుతుంది. కానీ ఆ టైం అక్కడున్న ప్రజలు ఇస్తారా లేదా అది చూడాల్సి. హనీమూన్ పీరియడ్ లేదు, హనీమూన్ పీరియడ్ అస్సలు లేదు. హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ day 1. యూజువల్గా ఒక 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం కూడా హనీమూన్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి విసుకొచ్చేస్తుంది, వాళ్ళకి దే వాంట్ డెవలప్మెంట్ అట్ ఎనీ కాస్ట్. జగన్ మళ్ళీ ట్రాప్ మొదలు పెట్టారు, మీరు కూడా చూసే ఉంటారు. ఏమన్నారంటే, ఇప్పుడు మనం NDAలో చక్రం తిప్పుతున్నారు నాయుడు గారు, ఇంత కీలకమైన సమయం, మంచి నెంబర్ కూడా వచ్చింది, ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అడగకపోతే ఇంతకన్నా పాపం మరొకటి ఉండదని చెప్పి ప్రత్యేక హోదా రాజు గారు ఎన్నోసార్లు మాట్లాడారు, ఒక ట్రాప్ వేశారు. ఎన్నోసార్లు మనం మాట్లాడాం దాని గురించి. ఈవెన్ నాయుడు గారు తెలుసు ఇట్ ఈస్ క్లోజ్డ్ చాప్టర్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని లేదు ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో లేదు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా విత్డ్రా చేసుకున్నారు. అది స్పెషల్ స్టేటస్ తీసుకోండి, ఫండింగ్ అడగండి, ఆఫ్ బడ్జెట్ గ్రాంట్ ఫండింగ్ అడగండి, అది కావాల్సింది.
స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఏంటి మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చే ఒక ప్రాజెక్ట్కి మీకు ఫండింగ్ చాలా తక్కువ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మెజారిటీ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి. మీరు ప్రాజెక్ట్ బేస్ ఫండింగ్ తీసుకోండి. పోలవరం ఉంది, రేపు మీరు ఒక ఐటీ సెక్టర్ స్టార్ట్ చేయబోతున్నారు క్లోజర్ టు బెంగళూరు అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు కదా, ఆ ఏరియాస్లో హిందూపూర్ ఆ వైపు మీరు ఏదైనా చేయొచ్చు. సో మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలంటే వాళ్ళకి ఒక పొలిటికల్ కంటిన్యూటీ కావాలి, చాలా ఇంపార్టెంట్. మీరు ఐటీ అని చెప్పి ఒట్టి తీసుకొని ఇక్కడ చూసాం తెలంగాణలో సిద్దిపేటలో వరంగల్లో అక్కడ ఇక్కడ అని చెప్పి ఐటీ పార్కులు పెట్టుకున్నారు. ఏమైందండి? 2 కంపెనీలు కూడా లేదు దాంట్లో. ఇట్ ఈస్ ఆల్ గ్రేట్, వెళ్ళి డావోస్ వెళ్ళి సైన్ చేయడం అంత, దాని రియాలిటీలు తీసుకురావడం ఈస్ గోయింగ్ టు బి ద టఫెస్ట్ థింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్, వాళ్ళ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు ఎర్రనాయుడు, హీ కెన్ మేక్ ఆంధ్ర ద ఎంఆర్ఓ హబ్, మెయింటెనెన్స్, రిన్యూ, ఒక రిపేర్ అండ్ ఓవరాల్ హబ్. పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ వచ్చి రిపేర్ చేసుకోవచ్చు, గన్నవరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి. సో అది చేయొచ్చు. సో యూ కెన్ మేక్ ఇట్. ఈజ్ ఏవియేషన్ మినిస్టర్, ఆయన క్యాబినెట్ మినిస్టర్, ఆయన పైన ప్రధానమంత్రి ఉన్నారు, ఇంకెవరు లేరు. సో యూ కెన్ మేక్ ఇట్ రైట్. అట్లాంటి ఎంప్లాయ్మెంట్ తీసుకురావచ్చు. కానీ అక్కడ వచ్చిన తర్వాత కూడా మాకు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే అది చాట్ బి డిఫికల్ట్. ఎందుకంటే అట్లాంటి ఫీల్డ్ స్పెషలైజ్ ఫీల్డ్ అది. సరే కరెక్ట్, లోకల్స్కి ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్, కానీ దానికోసం మాస్ బేస్ ఇండస్ట్రీస్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మరొక అంశాన్ని చూద్దాం సురేష్ గారు. మోదీ గారి క్యాబినెట్ ఫార్మేషన్లో ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా హోమ్ కానీ, ఫినాన్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఇవన్నీ కూడా అది ఉండాలి కూడా, అది అవసరం కూడా. రకరకాల విమర్శలు, అంటే ముస్లింలకు ఒక్కరు కూడా క్యాబినెట్లో చోటు ఇవ్వలేదు అనేటువంటి ఒక విమర్శ కూడా మొదలుపెట్టారు. అండ్ చంద్రబాబు గారు, నితీష్ కుమార్ గారు ఉంటారు, వీళ్ళని నమ్మలేమని చెప్పి ఒక ప్రచారం, ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. బట్ వీఆర్ విత్ ఎన్డీఏ, వీఆర్ విత్ మోదీజీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది ఎలా చూడాలి, ఈ క్యాబినెట్ ఫార్మేషన్ ఎట్లా చూడాలి మోదీ గారు? ముస్లిమ్స్ క్యాబినెట్లో వెళ్ళాలంటే ఫస్ట్ ఆల్ ముస్లిమ్స్ గెలవలేదు ఎలక్షన్. ఈసారి కూడా కాంగ్రెస్ వైపు నుంచి కానివ్వండి, సమాజ్వాదీ వైపు నుంచి చాలా తక్కువ మందిని ఈసారి దింపారు వాళ్ళు ఎలక్షన్లో. దాంట్లో వాళ్ళు కూడా చాలామంది గెలవలేదు. నేను అడిగిన ఒకటే ప్రశ్న, ఈ ముస్లిమ్స్కి ఒక్కటే రిప్రజెంటేషన్, పార్సీస్ గురించి ఎందుకు మాట్లాడలేదండి? పార్సీ రిప్రజెంటేషన్ లేదని ఎవరన్నా అన్నారా? పాపం వాళ్ళు అడగరు. దే ఆర్ ప్రాస్పరస్ కమ్యూనిటీ, వాళ్ళు పని చూసుకుంటూ వాళ్ళు చేసుకుంటారు. టాటా ఉండొచ్చు, మిగతా ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ రిలీజియస్ బేస్డ్ నాకు అర్థం కావట్లేదు, లాజిక్ అర్థం కావట్లేదు. అంటే మీకు మినిస్టర్ ఉంటేనే డెవలప్మెంట్ వస్తుందా మీకు? అది అడగాల్సిన ప్రశ్న. ఎనీవే, దట్ ఈస్ నాట్ మేజర్ థింగ్. ఐ థింక్ మోదీ గారిది మీకు గుర్తుంటుంది, ఎలక్షన్ వచ్చిన రోజు నుంచి ఒక కథనాలు మొదలైనవి. నాయుడు గారు చక్రం తిప్పుతారు, నాయుడు గారు అమిత్ షాని హోమ్ మినిస్టర్ చేయనియరు, నితీష్ కుమార్ ఏమో మాకు రైల్వే మినిస్ట్రీ కావాలని చెప్పారు. వాళ్ళ దగ్గర జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు, వాళ్ళు పని లేదు వాళ్ళకి. ఈ స్పెక్యులేషన్, కైట్ ఫ్లయింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఒట్టి అది చూసి వేసి చూద్దాం ఒకటి పడతాలే అని చెప్పేసి. ఒక టైంలో నీరార్ ఆడియా, బర్ఖాదత్ కూర్చున్న ఫేమస్ ఆడియో ఒకటి ఉండే, మీకు గుర్తుంటుంది, యూపీఏ హయాంలో వీరిద్దరు మాట్లాడుకున్న, అది పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ ఆడియో క్లిప్. మినిస్టర్లు ఎవరిని అపాయింట్ చేయాలని బర్ఖాదత్, నీరార్ ఆడియా పిఆర్ లేడీ డిస్కస్ చేస్తున్నారు. ఆలోచించండి, ఆ లెవెల్కి వచ్చారు యూపీఏ టైంలో. కానీ ఈసారి మోదీ గారు ఆయన చాలా క్లారిటీతో, నాకు 240 ఉంటే 440 ఉన్నాయి. మన్మోహన్ సింగ్ 240 కూడా లేకుండే కదా 2 సంవత్సరాలు, 2 టర్మ్స్లో కూడా 240 రాలేదు ఆయనకి. అప్పుడు ఆయన పరిపాలించారు కదా 5 సంవత్సరాలు. ఎట్లా చేశారు? అఫ్కోర్స్ కాంప్రమైజ్ చాలా చేశాడు. కానీ మోదీ గారు వాజ్ వెరీ, ఐ థింక్ హిస్ స్ట్రాటజీ ఈజ్ వెరీ క్లియర్. ఒకటైతే 100-day యాక్షన్ ప్లాన్, అది ఆయన బిఫోర్ ఎలక్షన్ ప్లాన్ ఫైనలైజ్ చేసుకున్నారు. సెకండ్, ఆయన కోర్ టీమ్ రిటైన్ చేసుకున్నారు. నాకు ఒకటే ఒక సర్ప్రైజ్ ఏమనిపించిందంటే, ఆ సీటింగ్ అరేంజ్మెంట్ రాష్ట్రపతి భవన్లో అది ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ మోదీ గారు, దాని తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, దాని తర్వాత అమిత్ షా గారు వచ్చారు. యూజువలీ మనం లాజికల్ ఎప్పుడు ఆలోచిస్తే అమిత్ షా గారు నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్ అంటాం, కానీ నెంబర్ 2 ఇస్ రాజ్నాథ్ సింగ్. కానీ కోర్ టీమ్ నితిన్ గడ్కరీ ఉండొచ్చు, హైవేస్, నిర్మలా సీతారామన్, డాక్టర్ ఎస్ జయశంకర్, వీళ్ళందరినీ రిటైన్ చేసుకున్నారు కోర్ టీమ్ మొత్తం. అఫ్కోర్స్ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా గారి గురించి చెప్పాను నేను ఆల్రెడీ. అది కాకుండా జేపీ నడ్డాని తీసుకొచ్చారు, అగైన్ బ్యాక్ అస్ హెల్త్ మినిస్టర్. కానీ ఇది ఎందుకు చేశారంటే, బేసిక్లీ ఒక ఎలిమెంట్ ఆఫ్, అగైన్ ఈ కంటిన్యూటీ ఎలిమెంట్ గురించి మాట్లాడారు. మోదీ 3.0లో దే వాంట్ టు కంటిన్యూ వేర్ దే లెఫ్ట్ ఇన్ 2.0, అది చాలా క్లియర్. అండ్ మనం చాలా డిబేట్స్లో మాట్లాడుకున్నాం దీని గురించి. ఈసారి బిల్స్ ఎక్కువ లేదు పాస్ చేయడానికి, ఒక యూసీసీ మిగిలిపోయింది అంతే. చిన్న బిల్స్ మిగతాని పాస్, రాహుల్ గాంధీ చెప్పినట్లు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయక్కర్లేదు ఇక్కడ.
సింపుల్ మెజారిటీతో పాస్ చేయొచ్చు ఈ బిల్స్ అని. అండ్ యూసీసీ సుప్రీంకోర్టు చెప్పిన మాటని. అండ్ నితీష్ కుమార్కి అబ్జెక్షన్ లేదు, చంద్రబాబు నాయుడుకి అబ్జెక్షన్ లేదు, ఉమెన్ రిజర్వేషన్ అయిపోయింది. సో ఇప్పుడు జరిగే దాంట్లో డెఫినెట్లీ మోదీ గారు ఎకనామిక్ టాపిక్స్ గురించి తీసుకుంటారు. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, ఇంకా ఇండియాని 3rd లార్జెస్ట్ ఎకానమీ చేయాలని చెప్పారు. దానికి ఉన్న స్టెప్స్ దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన మాట్లాడుతూ చెప్పారు, నేను ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేస్తానని చెప్పారు, చేయలేకపోయినా ఈసారి చేసి చూపిస్తానని. అదొకటి ఉంటుంది. సెకండ్, అగ్నివీర్ స్కీమ్ గురించి ఇంత డిబేట్ జరిగింది. అగ్నివీర్ స్కీమ్లో ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇప్పుడు కాదు 2 సంవత్సరాల ముందే చెప్పారు, 4 సంవత్సరాలని మినిమం వాళ్ళ టెన్యూర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి 6 సంవత్సరాలు చేయమన్నారు. అది చేయబోతున్నారు. ఇంకోటి అంటే అగ్నివీర్ స్కీమ్లో ఇప్పుడున్న 25% మందిని రీటైన్ చేయడం బదులు దే మే రీటైన్ 50%. అది అన్ని ప్రాబబుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు ఇదంతా 100% కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ జరిగేది. కానీ మెయిన్ స్ట్రెస్ గోయింగ్ బి ఎకానమీ, ఇంకేం లేదు. ఎకానమీ అండ్ ఎకానమీ, దీని గురించి మోదీ గారు కంప్లీట్ అటెన్షన్ పెట్టబోతుంది. దట్ ఈస్ వేర్ పీపుల్ లైక్ చంద్రబాబు నాయుడు ఆయనకు చాలా పెద్ద బెనిఫిట్ రాబోతుంది దీని నుంచి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈజ్ లుకింగ్ అట్ దాట్, బికాజ్ మోదీజీని మేరే బడే బాయ్ నొట్టిగా పిలవలేదు ఆయన, ఆయనకు తెలుసు డబ్బులు ఎక్కడ ఉందని. సో ఇండియన్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ రిటైన్ చేసుకుంది. చాలా రూమర్స్ ఉండే ఆమెని తీసేస్తారు, ఆమెని ఒక ఇంకేదైనా పోర్ట్ఫోలియో ఇస్తారు, లేకుంటే ఆమెని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ చేస్తారు, అన్నీ ఉండే రూమర్స్. కానీ షీఈస్ బ్యాక్, విచ్ మీన్స్ అక్కడే తెలిసిపోతుంది ది ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ. నితిన్ గడ్కరీ ఆయన చేసిన పని, ఆయన కూడా పెద్ద పాలిటిక్స్ ఆయన మీద కూడా ఉండే. మీకు గుర్తుండే రిజల్ట్ రాగానే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా చేస్తారు, మోదీ గారిని దింపేస్తారు. అసలు మోదీ గారు తీసుకోరు, ఈసారి కోalition గవర్నమెంట్ మోదీ గారు రన్ చేయరు, ఆయన యాక్సెప్ట్ చేయరు, నితిన్ ఎవరో ఉంటారు. గడ్కరీ గారి కోసం ఒక టీం కూడా మొత్తం భజన మండలి స్టార్ట్ చేసింది అప్పుడు. కానీ ఎవ్రీబడి నోస్ వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. మీ కోర్ స్ట్రెంగ్త్ రాజు గారు మీకు తెలుసు, నా కోర్ స్ట్రెంగ్త్ నాకు తెలుసు. మన లేని స్ట్రెంగ్త్ తీసుకొని మనం ఆడకూడదు ఎప్పుడు, వీ విల్ ఫాల్ ఫ్లాట్. క్రికెట్ టీం క్యాప్టెన్ హాకీ ఆడితే ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది అది. సో నిర్మలా సీతారామన్ రిటర్న్ చేసుకున్నారు. డాక్టర్ ఎస్ జయశంకర్, మన ఫారిన్ పాలసీ ఎంత టఫ్గా ఉందంటే ఇప్పుడు దట్ వీఆర్ నౌ ఫేసింగ్ 2 enemies, 2.5 enemies. అక్కడ పాకిస్తాన్, చైనా అండ్ ఇంటర్నల్ ఎనిమీస్. దట్ హస్ బికమ్ బిగ్గర్ థ్రెట్ యాక్చువల్లీ. ఈ సోరోస్ కానివ్వండి, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. సో వీ హ్యావ్ టు ట్యాకిల్ వీళ్ళందరూ. ఇప్పుడు మనం చూస్తున్నాం, కువైట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, 45 మంది 50 మంది ఇండియన్ చనిపోయారు. సీ ద ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ పంపించారు, అది కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ పంపించారు, బాడీలు తెప్పించారు. ఇవాళ పొద్దున కొచ్చిన్లో ల్యాండ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దమ్ హూ డైడ్ ఫ్రమ్ కేరళ, చనిపోయిన అందుకు కేరళ అని చాలామంది. ఈ ఫారిన్ పాలసీ ఎందుకంటే మనం అనుకుంటాం ఫారిన్ పాలసీకి ఏంటంటే, బట్ ఐమ్ టెలింగ్ మన ఇండియన్ పాస్పోర్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా ఖుషి ఉంది. ఇప్పుడు దే నో ద వాల్యూ ఆఫ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్. మీరు ఎక్కడైనా మీరు ట్రబుల్ ఉంటే మిమ్మల్ని ఇండియన్ గవర్నమెంట్ తీసుకొస్తారు రిటర్న్. అది కాకుండా మన పాకిస్తాన్ డిక్టేట్ చేస్తున్నాం ఏం చేయాలని చెప్పి. ఈసారి అందరినీ పిలిచారు, భూటాన్ నుంచి, మాల్డీవ్స్ నుంచి, మారిషియస్ నుంచి, సేషైల్స్ నుంచి అందరిని పిలిపించుకున్నారు మోదీ గారు స్వేరింగ్ ఇన్కి. పాకిస్తాన్ పిలవరు కూడా, పిలవలేదు. వాళ్ళు కూడా ఏం కంగ్రాచులేట్ చేయలేదు, పిలవరు కూడా. దే విల్ నాట్ కాల్ 100%. ఎందుకంటే దే ఆర్ అవర్ ఎనిమీ ఎండ్ ఆఫ్ ద డే. సింపుల్. వాళ్ళు మన దేశంలో ఇప్పుడు టెర్రరిజం ఏ రోజు దాకా ఉంటుందో, బికాస్ పాకిస్తాన్ వాజ్ ఫార్మ్డ్ అన్ 2 nation థియరీ. సింపుల్. వాళ్ళకు ఇస్లామిక్ స్టేట్ కావాలని, ముస్లిం కంట్రీ కావాలని వెళ్ళారు వాళ్ళు, మనం చెప్పలేదు. మహమ్మద్ అలీ జిన్నా ఎలక్షన్ పెట్టి ఇక్కడ ముస్లిమ్స్ ఓట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళకి భారతదేశం డిస్ట్రాయ్ చేయడం అని వాళ్ళ దాంట్లో ఉంది. కాఫెర్లు వీళ్ళందరూ ఖతం చేయాలి అంతే. కానీ అది కాదు ద మెయిన్ థింగ్ మోదీ గారు చేయబోతుంది ఈసారి, దట్ హీఈస్ గోయింగ్ టు డ్రైవ్ ఎకనామిక్ రివైవల్. ఐ థింక్ ఇండియాలో ఉన్న పొటెన్షియల్ మనం ఇంకా అర్థం చేసుకోలేదు. మనకి చాలా పొటెన్షియల్ ఉంది మనకి. బట్ చాలా సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి ఈ నెహ్రూబియన్ సోషలిస్ట్ మోడల్ నరసింహరావు గారు వచ్చేదాకా ఇట్ వాస్ బీయింగ్ డ్రివన్ అవే. ఇప్పుడు అది తిరిగి వస్తుంది. అండ్ దాట్ ఐ థింక్ ద మేజర్ థింగ్ మోదీ గారు చేస్తున్న ఒక మూవ్. ఎందుకంటే హైవేస్ స్పెషలీ మనం చూస్తున్నాం, నితిన్ గడ్కరీ రైల్వేస్, ఈ వందే భారత్ ట్రైన్లో ఒక 20 సంవత్సరాల ముందు కూడా తయారు చేయొచ్చు కదా, అప్పుడు కూడా చేయొచ్చు. ఇదే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు కూడా ఉండే ఐసీఎఫ్ పెరంబూర్, ఎందుకు చేయలేదు? ఆ విజన్ కావాలి, ఆ విజన్ని డ్రైవ్ చేయడానికి ఒక మనిషి కావాలి. ఒరిస్సాలో యాక్సిడెంట్ జరిగింది, అక్కడ వెళ్ళి కూర్చున్నారు అశ్విని వైష్ణవ్. ఈ సాట్ దేర్ అండ్ గాట్ ద ట్రాక్ క్లియరెన్స్ డన్. రెస్క్యూ రిలీఫ్ అయిపోయిన తర్వాత ఒక టెక్నోక్రాట్ తీసుకొస్తే దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. లాలు లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రైల్వే మినిస్ట్రీలో పెడితే ఫస్ట్ టైం ఆలోచిస్తారు, నా కాన్స్టిట్యున్సీ లోపల నుంచి ఒక రైల్వే ట్రాక్ పోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఇట్లానే ఉండే రైల్వే బడ్జెట్. ఇప్పుడు రైల్వే బడ్జెట్ లేదు, ఇట్ హస్ బీన్ సబ్స్యూమ్డ్ ఇన్ టు ద యూనియన్ బడ్జెట్. ఆ మినిస్ట్రీ కూడా అంత అట్రాక్షన్ లేదు. కానీ ఇప్పుడు వందే భారత్ చూస్తాం, వందే స్లీపర్ చూస్తున్నాం,
బుల్లెట్ ట్రైన్ చూస్తున్నాం. ఇప్పుడు అంటే చాలామంది మన దేశం మొత్తం పేదోళ్ళు ఉన్నారు, బుల్లెట్ ట్రైన్ ఏంటని. అరే వందే భారత్ ట్రైన్లు చూడండి, ఒక టికెట్ దొరకదు మీకు ఇప్పుడు కూడా. ఇక్కడ కేరళకి వెళ్ళినప్పుడు చూసాను నెల ముందు 2 ట్రైన్లు నడుస్తున్నాయి అక్కడ. 2 వందే భారత్ ట్రైన్స్ ఆర్ గోయింగ్ అప్ అండ్ డౌన్. రెండిట్లో టికెట్ లేవండి, 15 రోజుల దాకా టికెట్ లేవు. ఆ పరిస్థితికి అంటే పీపుల్ ఆర్ విల్లింగ్ టు పే ఫర్ క్వాలిటీ. సరే పేదోళ్ళు ఉన్నారు లేదని చెప్పట్లేదు, మనకు కావాల్సిన సెకండ్ క్లాస్ కూడా ఇంప్రూవ్ చేయాలి మనం డెఫినెట్గా. కానీ రైల్వేలు ఇప్పుడున్న క్లెన్లీనెస్ కానివ్వండి, ఆ బాత్రూమ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, ఈవెన్ టికెటింగ్ సిస్టమ్స్ అన్నీ చూస్తే దే హ్యావ్ గాన్ ఎ మేజర్ చేంజ్. రైల్వేకి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను నేను చాలా, ఎందుకంటే ఫ్రంట్ ఫేసింగ్ కస్టమర్ ఫేసింగ్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇస్ రైల్వేస్. చాలా రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్లో తయారయ్యాయి. ఎయిర్పోర్ట్స్ని ఇంకా ఇంప్రూవ్ చేశారు కెపాసిటీ కూడా. ఎందుకంటే చాలామంది ముందు ఇంతమంది ట్రావెల్ చేయకపోతుండే బై ఫ్లైట్స్. ఇప్పుడు చూడండి, నేను ఆ రోజు లేలో ల్యాండ్ అయినప్పుడు ఒక నెల ముందు మా ఫ్లైట్లో 80% మంది లేబరర్స్ ఉండే యూపీ బీహార్ నుంచి. వాళ్ళకు టికెట్ కొని వాళ్ళ కంపెనీ వాళ్ళు తెప్పించుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మనాలి నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది, ఒక 2 రోజులు పడుతుంది ఇమీడియట్గా. సో పీపుల్ ఆర్ ట్రావెలింగ్, లేదని చెప్పట్లేదు. నార్త్ ఈస్ట్ ఇస్ కనెక్టెడ్ వెరీ వెల్ నౌ. సో ఈ చేంజెస్, ఎకనామిక్ చేంజ్, ఎస్పెషలీ నార్త్ ఈస్ట్ మాట్లాడినప్పుడు లే గురించి నేను చెప్పాను మీకు. 6,000 కోట్లు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు డబ్బులు రోడ్లు కట్టడానికి. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎందుకు అగ్నివీర్ తీసుకొచ్చారని చాలా మందికి ఇప్పుడు కూడా తెలియదు. అండ్ ఐ థింక్ బీజేపీ వాళ్ళ ఫాల్ట్ ఇది, దట్ దే నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఒకటి, వీ హ్యావ్ రిటైన్ అవర్ ఆర్మీ యాజ్ యంగ్. ఒక 45-50 సంవత్సరాల మనిషి సియాచిన్కి వెళ్ళాడు, ఒక సోల్జర్. అక్కడ వెళ్ళాలంటే దట్ ఫెలో షుడ్ బి 25-26 maximum 30, బికాస్ దట్ హై ఆల్టిట్యూడ్ ఇష్యూస్ దేర్. అది కాకుండా ఫైటింగ్ కూడా వరల్డ్ ఓవర్ లోకంలో ఎక్కడైనా చూడండి, ఆర్మీ ఈజ్ యంగ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్నాథ్ సింగ్ రిటైన్ చేసుకుని దాట్ ఆల్సో దేర్. సో ఇట్లాంటి చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత డిఫెన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది ఇప్పుడు చాలా మటుకు. కొత్త రఫేల్ కొన్నా, మనం వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఆత్మనిర్భర్ నౌ. హైదరాబాద్లో ఉన్న కంపెనీ, నిన్న కూడా మాట్లాడాను దాని గురించి నేను, లోకేష్ మిషన్ టూల్స్, ఇక్కడ బాలనగర్లో ఉంది. దే మేకింగ్ సబ్మిషన్ గన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ, లోకల్ డిజైన్డ్, ఏదో బయటని తీసుకురాలేదు. లోకల్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి పిస్టల్స్ అండ్ సబ్మిషన్ గన్స్ బాలనగర్లో తయారవుతుంది ఇండియన్ ఆర్మీ. చాలా మంది డెలివరీ కూడా చేసేసారు వాళ్ళు. సో ఆలోచించండి, ఎక్కడెక్కడ ఆత్మనిర్భర్ వస్తుంది. ఈవెన్ ఇస్రో లాంటి దాంట్లో వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం లాస్ట్ వీక్ కూడా చూసాం, ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేశారు, అది కూడా 3D ప్రింటెడ్ ఇంజిన్. సో చాలా మటుకు చేంజెస్ వస్తున్నాయి రాజు. ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. దాట్ ఈస్ వాట్ మోదీ గారు వాజ్ డన్. అండ్ వాళ్ళ కోర్ టీమ్ని రిటైన్ చేసుకున్నారు. అజిత్ దోవల్ గారిని కూడా నేషనల్ సెక్యూరిటీ, ఆయన మై ఓన్లీ వరీ ఈజ్ ఏజ్. ఈ 79 ఐ థింక్, 69, 70 వచ్చేసారు ఆయన. సో హీఈస్ ప్రెటీ ఏజ్డ్. చూడాలి how he is going to perform, because he is pretty old now. Ajit Doval గారి ఏజ్ కూడా చెక్ చేయాల్సింది మనం యాక్చువల్లీ, వాట్ ఈస్ హిస్ ఏజ్ అనేది. సో న్యాచురల్లీ దట్ ఏజ్ హీ ఈస్ 79, సారీ హీ 79. ఆలోచించండి, 80కి వచ్చేసారు ఆయన. జనవరి బాన్, నెక్స్ట్ జనవరికి 80 అయిపోతాడు ఆయన. సో హీ ఈజ్ నాట్ యంగ్. సో ఆయన కూడా ఒక రీప్లేస్మెంట్ కావాల్సిందే. మేబీ 5 years కంటిన్యూ చేస్తారా, లేకపోతే మళ్ళీ మధ్యలో మారుస్తారా? వీ హ్యావ్ టు వెయిట్. లక్లీ టచ్ వుడ్ హెల్త్ ఇష్యూస్ లేదు, కానీ we hope he stays with us for long, but we have to find a replacement. అది డెఫినెట్గా. మరొక ముఖ్యమైనటువంటి అంశం సురేష్ గారు, మణిపూర్ అంశం గురించి, అలాగే మరికొన్ని ఇతర అంశాల గురించి కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడడం, ఇది ముందు ప్రభుత్వం అడ్రస్ చేయాలి అని ఆయన మాట్లాడడం. అఫ్కోర్స్ అడ్రస్ చేయాల్సింది, ఎప్పటి నుంచో డెకేడ్స్ నుంచి ఉన్నటువంటి సమస్య. దీంతో పాటు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, అది ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, నాయకుడికి అహంకారం ఉండకూడదు, నేనే చేశానని చెప్పుకోకూడదు అని అన్నారు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు చాలా, అట్లీస్ట్ మోదీ గారి డిఎన్ఏలో లేదు, ఎవరు చెప్పినా అట్లీస్ట్ మోహన్ భగవత్ గారి మాట అన్న వినండి అని చెప్పి ఏదో ఆయనకు ఆపాదించి లేబులింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ని జిందాబాద్ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే దాన్ని ఆర్ఎస్ఎస్ కమ్యూనల్, ఆర్ఎస్ఎస్ అది అంటారు. ఆర్ఎస్ఎస్ సర్సింగ్ చాలా మాట్లాడినప్పుడు ఆయన చాలా తక్కువ ప్లేసెస్లో పబ్లిక్ అడ్రస్ చేస్తారు. యూజువలీ వాళ్ళ ఓన్ గ్యాదరింగ్లో అడ్రస్ చేస్తారు ప్రైవేట్గా. కానీ మన దసరా సెలబ్రేషన్ టైంలో ఒక మేజర్ నాగ్పూర్లో ఉంటుంది, అది కాకుండా మిగతా ప్లేసెస్లో ఆయన ఎప్పుడైనా పబ్లిక్ గ్యాదరింగ్ అడ్రస్ చేసిన ఒక రోడ్ మ్యాప్ వేస్తారు. ఆయన అహంకారం గురించి ఎవరైనా ఉండొచ్చు, అది మోదీ గారు ఉండాలని చెప్తే, మోదీ గారు చేసిన పనికి ఆయన చెప్పుకోవాలి కదా. డెఫినెట్గా యూ షుడ్ టేక్ క్రెడిట్ వెన్ యూ హస్ డన్ సంథింగ్ గుడ్. మీరు క్రెడిట్ తీసుకోండి, ఎవరు వద్దనట్లేదు. కానీ చేయని పని క్రెడిట్ తీసుకోవడం రాహుల్ గాంధీ పని. అది మా నాన్నగారు చేశారు, మా అమ్మగారు చేశారు, మా పెద్దనాన్న చేశారని చెప్పేసి అక్కడి నుంచి క్రెడిట్ కొడుతుంటాడు. నువ్వేం చేసావు అది చెప్పట్లేదు. డిస్ట్రాయ్ చేయడం కాదు ఇన్స్టిట్యూషన్స్ని, ఆర్మీలో క్యాస్ట్ సిస్టమ్ తీసుకురావడం కాదు రాహుల్ గాంధీ చేసినట్లు. సర్సంగ్ చాలా మాట్లాడడం, ఆయన ఒక్కొక్క సెంటెన్స్ని బైసెక్ట్ చేస్తారు మీడియా వాళ్ళు.
ఆయన అహంకారం చెప్పారా, ఇంకేదైనా వర్డ్ యూజ్ చేశారా? ఆయన చాలా చెప్పారు దాని తర్వాత కూడా. మణిపూర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడారు, మోదీ గారు వెళ్ళలేదని చెప్పలేదు, కానీ అక్కడ వెళ్ళాలి ఉండే అని చెప్పారు. మణిపూర్ ఇష్యూ ఈజ్ 2 గోత్రాల నడిమిట్లు నడిచిన గొడవ. ఇట్ ఈస్ నాట్ అ హిందూ క్రిస్టియన్ ఫైట్. ఇది నేను చెప్పలేదు. కేరళలో ఉన్న సిరియన్ క్యాథలిక్ కమ్యూనిటీ వాళ్ళది, వాళ్ళ మెయిన్ చర్చ్ మ్యాగజైన్లో ఎడిటర్ జార్జ్ కలవేల్ అని చెప్పి ఆయన ఒక ఆర్టికల్ రాశారు. ఆయనకు పుస్తకం కూడా రాశారు మణిపూర్ గురించి. ఆయన అక్కడ వెళ్ళి ఒక నెల ఉండి కంప్లీట్ ఇష్యూ తెలుసుకుని అక్కడ ఉన్న మొత్తం చర్చ్ లీడర్స్తోని, అక్కడున్న హిందూ లీడర్స్తో మాట్లాడిన తర్వాత, ట్రైబల్ లీడర్స్తో ఆయన పుస్తకం రాశాడు. నేను రాత్రి ట్రై చేస్తే అది మలయాళంలో ఉంది, అన్ఫార్చునేట్ బట్ ఇట్స్ ఆల్సో సోల్డ్ అవుట్ అమెజాన్లో, లేదు బుక్ అది. సో ఆయన దాంట్లో క్లియర్గా చెప్పారు ఇది 2 గోత్ర దాని కమ్యూనిటీస్ నడిమిట్లు జరిగిన గొడవ. కుకీస్ మై డోంట్ బ్రింగ్ రిలీజన్ ఇన్ టు ఇస్ అని చెప్పారు. ఆలోచించండి, మన దగ్గర ఇంత గొడవ చేశారు, ఇక్కడ హిందూస్ వచ్చి మొత్తం చర్చలను తగలబెట్టారు. కేరళలో కూడా చాలా పెద్ద గొడవ ఉంటాయి. కానీ ఆఫ్టర్ దిస్ థింగ్ కేమ్ అవుట్, వాళ్ళ ఒఫీషియల్ వాళ్ళకి న్యూస్ పేపర్ ఉంది డైలీ, అందరికి ఉంది. చంద్రిక అని చెప్పి ముస్లిం లీగ్ ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి జన్మభూమి అని ఉంది, వీళ్ళకేమో దీపిక అని ఒక మ్యాగజైన్ ఉంది. దాంట్లో కూడా ఈ స్టోరీ వచ్చింది దట్ ఇప్పుడు ఎక్కడ కేరళలో ఎస్పెషల్లీ అమంగ్ సిరియన్ క్యాథలిక్ దే ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ మణిపూర్. ఆ గొడవ ఉంది, ఇప్పుడు కాదు, 160 సంవత్సరాల నుంచి గొడవ ఉంది. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది వీళ్ళిద్దరు నడిమిట్లా. అప్పుడు బార్డర్ వాజ్ మోర్ పోరస్, అప్పుడు బర్మా ఉండే, మయన్మార్ కాదు. అక్కడి నుంచి కుకీస్ అందరు అక్కడి నుంచి వచ్చారు. దట్ బార్డర్ వాజ్ నెవర్ ఫెన్స్డ్. 16 కిలోమీటర్స్ మీరు అక్కడిక్కడ వెళ్ళొచ్చు వితౌట్ పాస్పోర్ట్ అక్కడ ఉన్న వాళ్ళు. సో ఆ ఇష్యూని అర్థం చేసుకోవడం. సో సత్సంచాలకు చెప్పింది ఒక థియరీలో తీసుకోవచ్చు. అది ఐ థింక్ అది నడ్డా గారు చేసిన తప్పు. అది ఒక ఏదో పబ్లిక్ మీటింగ్లో అన్నారు, బీజేపీ ఇప్పుడు చాలా పెద్ద ఆర్గనైజేషన్ అయిపోయింది, మాకు ఆర్ఎస్ఎస్ సహాయం అంత అక్కర్లేదు అన్నారు. మేబీ దానికి కౌంటర్ ఉండొచ్చు. ఐ థింక్ బీజేపీ షుడ్ నెవర్ ఫర్గెట్, ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ పేరెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళ ఒక ఏం చెప్తారు, వాళ్ళు దే లుక్అప్ ఎస్ ఇన్స్పిరేషన్, ఒక బ్యాక్ బోన్ ఇన్స్పిరేషన్ కూడా. సంఘ్ వాళ్ళ స్వయం సేవకులు వచ్చి మీరు ఓటేయండి అని చెప్పారు, బీజేపీకి ఓటేయని చెప్పారు, వాళ్ళు జనజాగరణ చేస్తారు. ఇంటింటికి వెళ్ళి మీరు ఓటేయండి అంటారు, ఎవరికి వేయాలని చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది, నేను కూడా వెళ్ళాను అల్వాల్లో వెళ్ళి, క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది సంఘ నుంచి, దాని గురించి అసలు బయటకు చెప్పేస్తారు ముందే, ఏ పార్టీకి ఓటేయాలని చెప్పకూడదు, ఓట్ వేయాలి, అది మీరు మీ ఓట్ ఉపయోగించాలి, మీరు జనజాగరణలో వెళ్ళి చెప్తాను. సో సంఘ్ వాళ్ళ క్లారిటీ కూడా చాలా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ ఎప్పుడు అంత అహంకారం చెప్పకూడదు, దట్ మాకు సంఘుతో పని లేదు. నో, కరెక్ట్. ఎంత రిలేషన్షిప్ వాజ్పేయి గారితో సంఘుతో ఉన్న ఆ టైంలో, దాని తర్వాత వచ్చిన లీడర్స్ కూడా, అది ఇప్పుడు లేదు, డెఫినెట్గా లేదు. ఎందుకంటే మోదీ గారు ఈజ్ బికమ్ సో పవర్ఫుల్ నౌ, ఆర్ఎస్ఎస్ కూడా అంత ఇంటర్ఫియర్ చేయట్లేదు. ముందు బీజేపీకి సపోర్ట్ కావాలండే, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ అక్కర్లేదు. సో బహుశా ఇది సెలక్షన్ ఈ 240 సీట్లు ఇస్ గుడ్ వేకప్ కాల్ బీజేపీ, వేకప్ కాల్ ఫర్ బీజేపీ. బికాస్ వాళ్ళు కూడా అర్థమైపోయింది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా ఒక పేరెంట్ అని చెప్పొచ్చు సంఘ్, అక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ, శాఖ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. ఆర్ఎస్ఎస్ ఒఫీషియల్గా పంపిస్తే 2-3 ఉంటారు, బిఎల్ సంతోష్ గారు, ఇక్కడ మురళీధర్ రావు గారు, రామ్ మాధవ్ గారు ఉండే ముందు, ఇట్లాంటి చాలామంది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి డెప్యుటేషన్లో వచ్చి వెళ్ళిపోతారు రిటర్న్ 3-4 సంవత్సరాల తర్వాత, కొంతమంది ఉండిపోతారు. సో దాట్ ఈస్ వేర్ సంఘ్ కంట్రోల్. కానీ ఇప్పుడు సంఘ్కి అంత కంట్రోల్ లేదు బీజేపీ మీద, అంత పట్టు లేదు. పాసిబ్లీ ఒక చిన్న సంకేతం ఇచ్చారు, లుక్ మేము ఇక్కడ ఉన్నాం, ఎక్కడ పోలేదు, లాఠీ మా చేతిలోనే ఉంది, బెటర్ బిహేవ్ అని చెప్పేసి. సో బహుశా దాన్ని ఎట్లా తీసుకుంటారో దాన్ని మన మ్యాగజైన్ వాళ్ళు, మన న్యూస్ పేపర్ వాళ్ళు చెప్పకుండా మిగతా ఏదైనా రూట్ని తీసుకుంటే దెన్ పాసిబుల్. అండ్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే రాజు గారు ఇట్స్ వెరీ క్లియర్, ఆ సంఘకు ఉన్న డిసిప్లిన్ బీజేపీలో ఉంది, దాంట్లో డౌట్ లేదు. అక్కడి నుంచి వచ్చిన నేత వీళ్ళందరూ కదా, మీరు శ్యామాప్రసాద్ ముఖర్జీ నుంచి తీసుకోండి, మీరు దీన్ దయాళ్ అక్కడి నుంచి వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ అందరూ, అదే ఇంద్రసేన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, చాలా మంది, వీళ్ళందరూ, బండి సంజయ్, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సంఘ్ ఓన్లీ. ఎప్పుడు మీ అమ్మ నాన్న ఎప్పుడు మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ వేకప్ కాల్ ఫర్ బీజేపీ. ఆల్ రైట్, సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. 98వ ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకున్నాం, సెంచరీ కొట్టబోతున్నారు వెరీ సూన్. డెఫినెట్గా స్పెషల్ ఎపిసోడ్ ఫర్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. సాయి గారు కూడా చెప్పాను, అది మనం కొంత
సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ మన వ్యూవర్స్ని పిలిపించుకొని ఒక ఓపెన్ ఫోరంలో కూర్చొని కొంచెం ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్గా చేద్దాం, కొంచెం బాగుంటుంది. నేను సాయి గారు మాట్లాడుకుంటా ప్రేక్షకులు కూడా మన ప్రశ్న అడగవచ్చు. డీటెయిల్స్ అన్ని మనం వచ్చే రోజుల్లో we will communicate on national stuff itself. Take their messages again. Sure. Definitely it is going to be a special episode for all of us. Correct, Raj garu. Thank you so much, sir. Suresh garu. ఇది ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమం 98వ ఎపిసోడ్ ముగిసింది. ఈ ఎపిసోడ్ ఈ వారం నేషనల్ రౌండప్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపం. మా నేషనలిస్ట్ హబ్ కార్యక్రమాలు కావచ్చు, లేదా NH TV కార్యక్రమాలు కావచ్చు, డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, స్టోరీస్ కానీ చాలామంది చూస్తున్నారు కార్యక్రమాల్ని. కొంతమంది లైక్ చేస్తున్నారు, బట్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనస వాచ కర్మన దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.